రీజనింగ్లో అది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సిలాయిజం. రీజనింగ్లో అది కష్టంగా భావించే చాలామంది అది కష్టంగా భావించే టాపిక్ కూడా సిలాయిజమే. సిలాయిజం ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్లో ఏ విధంగా సిలాయిజం అడిగే ఛాన్స్ ఉంది? ఫస్ట్ దాని ముందు సిలాయిజం రెండు భాగాలుగా వర్గీకరించవచ్చు. మొదటిది వితౌట్ పాసిబిలిటీ, రెండవది విత్ పాసిబిలిటీ. బ్యాంకింగ్ ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి వితౌట్ పాసిబిలిటీ విత్ పాసిబిలిటీ రెండు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఎస్ఎస్సి గ్రూప్స్ అండ్ కానిస్టేబుల్స్ వాటికైతే ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి అయితే వితౌట్ పాసిబిలిటీ ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. చూద్దాం ఎగ్జామ్ హాల్లో సిలాయిజం ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉంది, సిలాయిజం నుంచి టాపిక్ వచ్చిందని మీరు ఏ విధంగా ఐడెంటిఫై చేయగలరు చూద్దాం ఒకసారి. దీన్ని స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ ఉంటుంది. మనం చెప్పిన సిలబస్లో స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ ఒక సిలబస్ టాపిక్ కూడా ఉంది. అక్కడ స్టేట్మెంట్ కన్క్లూజన్సే, ఈ సిలాయిజంలో కూడా స్టేట్మెంట్ కన్క్లూజన్సే. అంటే ప్రకటనలు తీర్మానాలు, అంటే ప్రకటనలు తీర్మానాలు రెండు టాపిక్స్ ఉన్నాయి కాబట్టి మన రెండు టాపిక్స్లోనూ సిలాయిజం అని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఎగ్జామ్లో ఏ విధంగా అడగచ్చు క్వశ్చన్ ఒక్కసారి చూద్దాం. దాని తర్వాత సిలాయిజం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో నేను తర్వాత చెప్తాను. స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్ అంటే స్టేట్మెంట్లో మినిమం రెండు స్టేట్మెంట్ అడిగే అవకాశం ఉంది. మినిమం రెండు, మ్యాక్సిమం వానిష్టం ఎంత అడగచ్చు, 2, 3, 4 అలా ఏదైనా అడగచ్చు. స్టేట్మెంట్ నెంబర్ 1, ఆల్ టైగర్స్ ఆర్ లయన్స్. ఆల్ టైగర్స్ ఆర్ లయన్స్, అన్ని పులులు సింహాలు అవుతాయి. నెక్స్ట్ సెకండ్ వన్, సమ్ లయన్స్ ఆర్ క్యాట్స్. కొన్ని సింహాలు పిల్లులు అవుతాయి. ఇవి స్టేట్మెంట్స్. వాని ఇష్టం, స్టేట్మెంట్ రెండైనా ఇవ్వచ్చు, రెండు కానీ అంతకన్నా ఎక్కువైనా ఇవ్వచ్చు. దీని తర్వాత కన్క్లూజన్, తీర్మానాలు ఉంటాయి. తీర్మానాలు అంతే, మినిమం 2 తీర్మానాలు ఉండే అవకాశం ఉంటుంది, మ్యాక్సిమం వాని ఇష్టం. మినిమం 2 తీర్మానాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ తీర్మానం అంటే ఫస్ట్ కన్క్లూజన్, సమ్ క్యాట్స్ ఆర్ టైగర్స్. నెక్స్ట్ సెకండ్ వన్, ఆల్ క్యాట్స్ ఆర్ టైగర్స్. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న పదాలు అంటే టైగర్స్, లయన్, క్యాట్స్, ఇక్కడ ఉన్న పదాలు ఇవే ఇవ్వని రూల్ లేదు, ఏదైనా అడిగే అవకాశం ఉంది. దానికన్నా ముందు సిలాయిజంలో ఇక్కడ రియాలిటీ జోలికి పోకూడదు, జస్ట్ అజంప్షన్ ఉండాలి. అంటే ఇక్కడ ఒక్కసారి చూడండి, ఆల్ టైగర్స్ ఆర్ లయన్స్, అది రియాలిటీ జోలికి పోతే అది జీవితంలో రైట్ అవ్వదు. టైగర్స్ సపరేట్ అనిమల్స్, లయన్ సపరేట్ అనిమల్స్, ఇక్కడ జస్ట్ అజంప్షన్స్. ఈ సిలాయిజం టాపిక్ నుంచి క్వశ్చన్ వచ్చిందా లేదా, అంటే ఈ సిలాయిజం టాపిక్ నుంచి క్వశ్చన్ ఉంటుందా ఉండదా అని కనుక్కోవాలంటే ఈ సిలాయిజం టాపిక్లో 4 పదాలు ఉన్నాయి. ఆ 4 వర్డ్స్ వల్ల ఈ టాపిక్ మొత్తం అయిపోతుంది. ఆ 4 వర్డ్స్ ఏదో చూద్దాం. దానికన్నా ముందు సిలాయిజం చేయాలంటే ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఆ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో చూడండి ఒకసారి. స్టేట్మెంట్ ఒక్కసారి చదవాలి. ఈ స్టేట్మెంట్ తర్వాత మనం చేయాల్సిన పని డయాగ్రామ్స్ గీయాలి. మీరు డయాగ్రామ్ గీసి ఎంత పర్ఫెక్ట్ అయితే అంత సిలాయిజం మీ చేతిలో గ్రిప్ ఉన్నట్టే. 99% ఇక్కడ డయాగ్రామ్ మిస్ అవుతుంది, చాలామంది డయాగ్రామ్ రాంగ్ అవుతుంది. ఈ డయాగ్రామ్ కనుక పర్ఫెక్ట్ అయితే సిలాయిజం ఆల్మోస్ట్ అయిపోయినట్టే. నెక్స్ట్ డయాగ్రామ్స్ తర్వాత మనం చేయాల్సిన పని కన్క్లూజన్స్ చెక్ చేసుకోవాలి. సిలాయిజం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని స్టేట్మెంట్ని అబ్జర్వ్ చేయాలి. ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మనం చేయాల్సిన నెక్స్ట్ పని డయాగ్రామ్స్ గీయాలి. ఈ డయాగ్రామ్స్ ఆధారంగా మనం నెక్స్ట్ చేయాల్సిన పని కన్క్లూజన్స్ చెక్ చేసుకోవాలి. ఈ కన్క్లూజన్స్లో ఏవి రైట్ అవుతాయి, ఏవి రాంగ్ అవుతాయో మనం డిసైడ్ చేయాలి. దానికన్నా ముందు సిలాయిజంలో 4 పదాలు ఉన్నాయని చెప్పాము. ఆ 4 పదాలు ఏవేవి అంటే ఫస్ట్ టర్మ్ ఆల్, అన్నీ. నెక్స్ట్ సెకండ్ టర్మ్ సమ్,
కొన్ని. నెక్స్ట్ థర్డ్ టర్మ్ కావు అంటే నో, నో కావు. నెక్స్ట్ లాస్ట్ వన్ సమ్ నాట్, సమ్ నాట్ అంటే కొన్ని కావు. మనం అంతకుముందు క్వశ్చన్ చూసాం, స్టేట్మెంట్లో ఆల్ సమ్ ఉంది, కన్క్లూజన్లో కూడా సమ్ ఆల్ ఉంది. అంటే దీని ఆధారంగా మనం ఏం చేయాలంటే, మనకు కనుక ఇచ్చిన స్టేట్మెంట్లోను కన్క్లూజన్లోను ఈ 4 పదాలు ఉన్నట్లయితే, ఈ 4 పదాలు ఉన్నట్లయితే మన క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకోవాలి, శిలాయుధం నుంచి వచ్చింది అనుకోవాలి. ఈ శిలాయుధం తర్వాత స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ తర్వాత మనం ఏం చేయాలి, డయాగ్రామ్స్ గీయాలి. అంటే ఆల్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, సమ్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, నో డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, సమ్ నాట్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది. అంటే స్టేట్మెంట్లోనూ ఈ 4 పదాలే ఉంటాయి, కన్క్లూజన్లో కూడా ఈ 4 పదాలే ఉంటాయి. స్టేట్మెంట్స్ ద్వారా ఫస్ట్ మనం ఏం చేయాలి, డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఈ డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేసే ముందు ఈ కీవర్డ్స్ తెలియాలి. అంటే ఆల్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, సమ్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, నో డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, సమ్ నాట్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ డయాగ్రామ్ అన్నీ. ఎగ్జాంపుల్ ఆల్ ఏస్, ఆల్ ఏస్ ఆర్ బీస్ అంటే అన్ని ఏలు ఏమవుతాయంట, బీలు అవుతాయంట. అన్ని ఏలు బీలు అవుతాయి. ఆల్ డయాగ్రామ్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఏ స్టేట్మెంట్ తీసుకున్నా ఇంగ్లీష్ మీడియంలో ఏ విధంగా ఉంటుందంటే అన్ని స్టార్టింగే ఉంటాయి. ఆల్ ఏస్ ఆర్ బీస్, సమ్ ఏస్ ఆర్ బీస్, నో ఏ ఈజ్ బీ, సమ్ ఏ నాట్ బి అంటే సమ్ ఏస్ ఆర్ నాట్ బి అంటే సమ్ నాట్ మాత్రం సమ్ అనేది స్టార్టింగ్ ఉండి నాట్ అనేది మిడిల్లో ఉంటుంది. అదే తెలుగులో ఏ విధంగా ఉంటుందంటే అన్ని ఏలు బీలు అవుతాయి, కొన్ని ఏలు బీలు అవుతాయి, ఏలు బీలు కావు. అంటే నో అనే టర్మ్ ఇంగ్లీష్ మీడియంలో స్టార్టింగ్ ఉంటుంది, తెలుగు మీడియంలో చూస్తే లాస్ట్లో వస్తుంది కాదు అని. ఇక సేమ్ ఇంగ్లీష్ మీడియంలో సమ్ నాట్, సమ్ అనే టర్మ్ స్టార్టింగే ఉంటుంది, నాట్ అనే టర్మ్ మిడిల్లో ఉంటుంది. దీని ఎగ్జాంపుల్ ఒక్కసారి చూద్దాం. సమ్ ఏస్ ఆర్ నాట్ బి, సమ్ ఏస్ ఆర్ నాట్ బి. మీరు చాలామంది కన్ఫ్యూజ్, ఇక్కడ ఒక టర్మ్ ఒకటే చూసుకుంటారు, సమ్ ఇచ్చాడు సమ్లో ప్రాబ్లం ఉందని, కానీ ఇక్కడ లోపల అబ్జర్వ్ చేయాలి నాట్ ఉందా లేదా అని. దీన్ని తెలుగులో ఏ విధంగా అబ్జర్వ్ చేయాలంటే కొన్ని ఏలు బీలు కావు, కొన్ని ఏలు బీలు కావు. ఇప్పుడు చూద్దాం ఆల్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, సమ్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, నో డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, సమ్ నాట్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ టర్మ్ ఆల్. ఆల్ డయాగ్రామ్ ఒక ఎగ్జాంపుల్ ఆల్ ఏస్ ఆర్ బీస్. ఇక్కడ ఇచ్చిన టర్మ్స్ ఏ బి, వానిష్టం ఈ పదాలు ఏవైనా ఇవ్వచ్చు. ఏ బి నేను ఇచ్చాను, వెజిటేబుల్ ఫ్లవర్స్ ఏదైనా ఇవ్వచ్చు. దీని ఆల్ డయాగ్రామ్ వచ్చి ఇన్నర్ సర్కిల్స్. ఇన్నర్ సర్కిల్స్ అంటే ఈ 4 పదాలని మనం డయాగ్రామ్ రూపంలో మార్చుకోవాలి. ఏ డయాగ్రామ్ రూపంలో మార్చుకోవాలంటే వెన్ డయాగ్రామ్స్ రూపంలో మార్చుకోవాలి. వెన్ డయాగ్రామ్స్. ఈ ఆల్ డయాగ్రామ్ ఇన్నర్ సర్కిల్, వీటిని నేమ్స్ ఐడెంటిఫై చేయాలి. అంటే ఇప్పుడు 2 సర్కిల్స్, ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని సర్కిల్స్ వస్తాయి. ఇక్కడ ఏ బి అనే 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 2 సర్కిల్ వచ్చాయి. ఈ 2 సర్కిల్కి నేమ్స్ ఐడెంటిఫై చేయాలి. అంటే లోపల ఏ ఉంటుందా బి ఉంటుందా. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఆల్, ఆల్ పక్కన ఏ పదం అయితే ఉంటుందో, ఆల్ పక్కన ఏ పదం అయితే ఉంటుందో అది ఎల్లప్పుడూ లోపల సర్కిల్ ఉండాలి. అది ఎల్లప్పుడూ ఎక్కడ ఉండాలి, లోపల సర్కిల్ ఉండాలి. ఇది కాకుండా ఏ ఫిక్స్ అయిపోయింది, ఇంకా రిమైన్ ఉన్న టర్మ్ ఏది బి. ఆ బి ఎక్కడ ఉండాలి, పైన ఉండాలి. ఇంకో ఎగ్జాంపుల్ అన్ని కూరగాయలు పువ్వులు అవుతాయి. అన్ని కూరగాయలు పువ్వులు అవుతాయి. మనకి ఇచ్చిన టర్మ్ ఏంది అన్ని డయాగ్రామ్ ఏంది ఇన్నర్ సర్కిల్. ఇప్పుడు చూద్దాం దీన్ని. ఇన్నర్ సర్కిల్స్ ఇలా ఇన్నర్ సర్కిల్ గీసిన తర్వాత వీటిని నేమ్స్ ఐడెంటిఫై చేయాలి.
అంటే ఇచ్చిన ఏ టర్మ్స్ ఉన్నాయి, కూరగాయలు ఇచ్చాడు, పువ్వులు ఇచ్చాడు, ఫ్లవర్స్ ఇచ్చాడు. ఇప్పుడు లోపల సర్కిల్ కూరగాయలు అవుతుందా అంటే వెజిటేబుల్స్ అవుతుందా, ఫ్లవర్స్ అవుతుందా? అవుటర్ సర్కిల్ వెజిటేబుల్స్ అవుతుందా, ఫ్లవర్స్ అవుతుందా? ఇప్పుడు ఆల్ పక్కన అంటే అన్ని పక్కన ఏ పదం అయితే ఉంటుందో, అన్ని పక్కన ఏ పదం అయితే ఉంటుందో అది ఆల్వేస్ ఎక్కడ ఉండాలి, లోపల సర్కిల్ ఉండాలి. అంటే లోపల సర్కిల్ ఏమవుతుంది, వెజిటేబుల్స్. ఆటోమేటిక్గా బయట సర్కిల్ ఏమవుతుంది, ఫ్లవర్స్. అంటే ఇక్కడ పువ్వులు. ఇది ఆల్. మన సిలాయిజంలో గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ టర్మ్ 4 పదాలు. ఆ 4 పదాలు వచ్చి ఆల్, సమ్, నో, సమ్ నాట్. అన్ని, కొన్ని, కావు, కొన్ని కావు, సమ్ నాట్. ఈ 4 పదాలకి మన డయాగ్రామ్స్ రావాలి. ఇది కీ పాయింట్. ఈ 4 పదాల ద్వారా డయాగ్రామ్ ఏమొస్తుంది, ఫస్ట్ కీవర్డ్ ఆల్. ఈ ఆల్ సర్కిల్ ఏది, ఇన్నర్ సర్కిల్. అంటే ఇన్నర్ సర్కిల్ నేమ్స్ ఏ విధంగా ఉండాలి, ఆల్ పక్కన ఏ పదం అయితే ఉంటుందో, ఆల్ పక్కన ఏ టర్మ్ అయితే ఉంటుందో అది ఆల్వేస్ ఇన్నర్ సర్కిల్ ఉండాలి. ఆల్ కాకుండా, అది కాకుండా మిగిలిన టర్మ్ ఏముండాలి, అవుటర్ సర్కిల్ ఉండాలి. సిలాయిజంలో 4 పదాలు చెప్పాము. ఏవి, ఆల్, సమ్, నో, సమ్ నాట్. ఆల్ డయాగ్రామ్ ఏ విధంగా రావాలి, ఇన్నర్ సర్కిల్స్ రావాలి. దీని ఐడెంటిఫైడ్ నేమ్స్ ఏ విధంగా ఉండాలంటే ఆల్ పక్కన ఏ పదం అయితే ఉంటుందో, అంటే అన్ని పక్కన ఏ పదం అయితే ఉంటుందో అది ఆల్వేస్ ఎక్కడ ఉండాలి, లోపల సర్కిల్, లోపల వృత్తం ఉండాలి. ఆటోమేటిక్గా మిగిలిపోయేది ఎక్కడ ఉండాలి, బయట వృత్తం. నెక్స్ట్ డయాగ్రామ్, నెక్స్ట్ కేటగిరీ సమ్, అంటే కొన్ని. సమ్. ఇప్పుడు ఎగ్జాంపుల్, సమ్ ఏస్ ఆర్ బీస్. సమ్ ఏస్ ఆర్ బీస్. కొన్ని ఏలు బీలో అవుతాయి. ఇప్పుడు సమ్ డయాగ్రామ్ ఏ విధంగా గీయాలి అంటే, సమ్ డయాగ్రామ్ ఏ విధంగా రావాలంటే ఇంటర్సెక్షన్ డయాగ్రామ్ రావాలి. ఇంటర్సెక్షన్ డయాగ్రామ్. ఇప్పుడు ఇక్కడ ఏ, కొన్ని ఏలు అన్నాడు అంటే ఇక్కడ ఏ సర్కిల్ అయితే ఆటోమేటిక్గా ఏ సర్కిల్ అవుతుంది, బి సర్కిల్ అవుతుంది. లేదా ఇక్కడ బి సర్కిల్ అనుకుంటే ఇది ఆటోమేటిక్ ఏమవుతుంది, ఏ సర్కిల్ అవుతుంది. అంటే కొన్ని, అంటే సమ్ కేసులో వాటి ప్లేసెస్ ఇంటర్చేంజ్ అవ్వచ్చు, అవ్వకుండా పోవచ్చు. కానీ ఆల్ కేసు అలా కాదు. ఆల్ పక్కన ఏ టర్మ్ అయితే ఉంటుందో దాని ప్లేస్ ఎల్లప్పుడూ ఎక్కడ ఉండాలి, లోపల సర్కిల్ ఉండాలి. ఇదే విధంగా సమ్లో ఏ విధంగా ఉండాలి, వాటి ప్లేస్ చేంజ్ అవ్వచ్చు, అవ్వకుండానే పోవచ్చు. అంటే సమ్ డయాగ్రామ్ ఏ విధంగా ఉండాలి, ఇంటర్సెక్షన్ డయాగ్రామ్ ఉండాలి. ఇది సెకండ్ కేస్. నెక్స్ట్ థర్డ్ కేస్ ఏ విధంగా ఉండాలంటే నో, కావు. నో, కావు. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ దీని ఇదే విధంగా నో ఏ ఈజ్ బి. నో ఏ ఈజ్ బి. దీని తెలుగులో ఏ విధంగా వస్తుంది, ఏలు బీలు కావు. జాగ్రత్త, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీద తేడా ఎక్కడ అంటే ఇక్కడ ఆల్ అనే టర్మ్ తెలుగులో అన్ని ముందరే ఉంటుంది, స్టార్టింగే ఉంటుంది. సమ్ అనే కేసు కూడా అంతే. సమ్ ఇంగ్లీష్ మీడియంలో స్టార్టింగే ఉంటుంది, తెలుగు మీడియంలో స్టార్టింగే ఉంటుంది. ఇక్కడ నో అనే కేస్ ఎక్కడ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో స్టార్టింగ్ ఉంటుంది. కానీ తెలుగు మీడియం ఎక్కడ ఉంటుంది అంటే చివరన ఉంటుంది, లాస్ట్లో ఉంటుంది. దీని డయాగ్రామ్ ఏ విధంగా రావాలి అంటే ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 2 టర్మ్స్ ఉన్నాయి. అంటే ఏ అనే టర్మ్, బి అనే టర్మ్. ఎన్ని సర్కిల్స్ రావాలి మనకి, 2 సర్కిల్స్ రావాలి. మొదటి సర్కిల్ ఏ, రెండవ సర్కిల్ బి. అంటే ఇది ఏ అయితే ఇది ఆటోమేటిక్ ఏమవుతుంది, బి అవుతుంది. ఇక్కడ అంతే, ఇది బి అయితే ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది, ఏ అవుతుంది. అంటే నో ఏ ఈజ్ బి అన్నా ఒకటే, నో బి ఈజ్ ఏ అన్నా ఒకటే. దీని మధ్య సంబంధం ఎటువంటి సంబంధము లేదు. అంటే మనకి ఎన్ని పదాలు ఉన్నాయి, 4 పదాలు ఉన్నాయి. ఆల్, సమ్, నో, సమ్ నాట్. ఈ 4 పదాల్లో ఈ 2 సర్కిల్ మధ్య ఆల్ అనే సంబంధం ఉందా, లేదు. సమ్ అనే సంబంధం ఉందా, లేదు. ఆ సంబంధం ఉన్న డయాగ్రామ్ ఈ విధంగా ఉండాలి. సమ్ అనే సంబంధం ఉన్న డయాగ్రామ్ ఏ విధంగా ఉండాలి, ఇంటర్సెక్షన్ డయాగ్రామ్ ఉండాలి. అంటే నో అనే డయాగ్రామ్స్ ఉన్నప్పుడు ఇండివిజువల్ సర్కిల్స్ ఉండి వాటి మధ్య సంబంధం ఏముండాలంటే నో అనే సంబంధం ఉండాలి. ఇదైనా గీయచ్చు, లేదా జస్ట్ లైన్ కొట్టకుండా ఏదైనా రాయొచ్చు. ఏ, ఇక్కడ బి, ఇక్కడ బి, ఇక్కడ ఏ. ఇక్కడ ఎందుకు లైన్ వేసానంటే వచ్చే క్రమంలో సిలాయిజం పోయే క్రమంలో కాంట్ సే చెప్పలేమనే కేసు వస్తుంది.
చెప్పలేం కేసు ఉన్నప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు చెప్పలేం కేసు వర్తిస్తుంది. కాబట్టి మనం ఇలా ఈ విధంగా లైన్ ఉన్నప్పుడు నో అనే స్పెసిఫిక్ కేస్ మెన్షన్ చేసినట్టే అర్థం. నెక్స్ట్ లాస్ట్ డయాగ్రామ్ సమ్ నాట్. సమ్ నాట్ కొన్ని కావు. ఈ సమ్ నాట్ అనేది రెండు పదాల కలయిక. ఈ సమ్ నాట్ అనేది రెండు పదాల కలయిక. ఆ పదాలు ఏవో ఒక్కసారి చూద్దాం. సమ్ నాట్ని సమ్ ప్లస్ నాట్గా విభజించవచ్చు. అంటే సమ్ ప్లస్ నో, సమ్ ప్లస్ నో. ఇప్పుడు దీని డయాగ్రామ్ అంటే సమ్ నాట్ డయాగ్రామ్ గీయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డయాగ్రామ్ గీయాలి, సమ్ డయాగ్రామ్ అండ్ నో డయాగ్రామ్ గీయాలి. ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఏ విధంగా ఎగ్జాంపుల్ ఉంటుందని. సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్. సమ్ ఏస్ ఆర్ నాట్ బి. ముందే చెప్పాను, సమ్ నాట్ అడిగినప్పుడు సమ్ నాట్ ఒకే దగ్గర ఉండదు. సమ్ అనే టర్మ్ స్టార్టింగ్ ఉండి నాట్ అనే టర్మ్ మిడిల్లో ఉంటుంది. అంటే సమ్ ఏస్ ఆర్ నాట్ అంటే కొన్ని ఏలు ఏది కావంట, బి కాదంట. అంటే కొన్ని ఏలు ఏమవ్వదు, బి అవ్వదు. అంటే దీని తెలుగులో ఏ విధంగా రాయాలి, కొన్ని ఏలు బీలు కాదు, అదే కాదు. దీని డయాగ్రామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నో డయాగ్రామ్ గీద్దాం. నో డయాగ్రామ్ ఏ విధంగా రావాలి, ఇండివిజువల్ సర్కిల్స్. నో డయాగ్రామ్ ఏ విధంగా రావాలి, ఇండివిజువల్ సర్కిల్స్ రావాలి. వాటి మధ్య సంబంధం ఏముండాలి, నో అనే సంబంధం మాత్రమే ఉండాలి. ఇక లైన్ లేకపోతే ఏమవుతుందంటే దీనికి దీనికి కాన్సే చెప్పలేమనే సంబంధం వర్తిస్తుంది. ఇక్కడ ఏ అయితే ఇక్కడ బి, ఇక్కడ బి అయితే ఇక్కడ ఏ. ఇప్పుడు నెక్స్ట్ నో డయాగ్రామ్ గీసేసాం. నెక్స్ట్ దేని గీయాలి, సమ్. సమ్ డయాగ్రామ్ ఏ విధంగా రావాలి, ఇంటర్సెక్షన్ డయాగ్రామ్ రావాలి. మీకు డైరెక్ట్ సమ్ ఏస్ ఆర్ బీస్ అని అంటే ఈ డయాగ్రామ్ సరిపోయింది. కానీ ఏమన్నాడు, సమ్ ఏస్ ఆర్ నాట్ బి అంటే ఏలో కొంత భాగం మాత్రమే బి కాదు అంటున్నాడు. అంటే ఏలో కొంత భాగం, ఈ కొంత భాగం మాత్రమే బి కాదు అంటున్నాడు. ఈ మిగిలిన కొంత భాగం ఉందే, ఈ రిమైనింగ్ పార్ట్, ఈ రిమైనింగ్ పార్ట్ బికి మధ్య అక్కడ సంబంధం ఏమి ఉంటుందంటే కాంట్ సే, మనం చెప్పలేము. ఇవి రెండు ఆల్ అయినా అవ్వచ్చు, సమ్ అయినా అవ్వచ్చు, నో అయినా అవ్వచ్చు, సమ్ నాట్ అయినా అవ్వచ్చు. ఈ ఏ విధంగా సంబంధం ఉన్నా మనం చెప్పలేము అని చెప్పాలి. ఇవి సపోజ్ సమ్ ఏస్ ఆర్ నాట్ బి అంటే ఏలో కొంత భాగం మాత్రమే బి కాదు అంటున్నాం. అదేవిధంగా ఇంకో స్టేట్మెంట్, ఇంకో ఎగ్జాంపుల్, సమ్ బీస్. సమ్ బీస్ ఆర్ నాట్ ఏ అంటే ఇప్పుడు సమ్ బి అన్నాడు. అంటే బిలో కొంత భాగం, బిలో కొంత భాగం ఏమవ్వదు అంటున్నాడు, ఏ అవ్వదు అంటున్నాడు. ఇవి ఈ 4 పదాలు. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా 3 పదాలు నేర్చుకుంటే సరిపోతుంది. ఏవి, ఆల్, సమ్, నో. సమ్ నాట్ అనే డయాగ్రామ్ ఇంతవరకు ఏ ఎగ్జామ్లో అడగలేదు. ఓకేనా, జస్ట్ ఈ 3 ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇంకోసారి రివిజన్. ఆల్, ఆల్ డయాగ్రామ్ అంటే ఇన్నర్ సర్కిల్స్. ఆల్ డయాగ్రామ్ అంటే ఇన్నర్ సర్కిల్స్. వాటి ప్లేసెస్ చేంజ్ అవ్వచ్చా అవ్వకూడదా అంటే అవ్వకూడదు. ఏ విధంగా ఉండాలంటే వాటి ప్లేసెస్ ఆల్ పక్కన ఏ పదమైతే ఉంటుందో, ఆల్ పక్కన ఏ పదమైతే ఉంటుందో ఆ పదం ఎల్లప్పుడూ ఎక్కడ ఉండాలి, లోపల ఉండాలి. మిగిలిన పదం ఎక్కడ ఉండాలి, బయట ఉండాలి. ఓకేనా, ఇది ఆల్ డయాగ్రామ్. ఆల్ డయాగ్రామ్ ఏ విధంగా ఉండాలి, ఇన్నర్ సర్కిల్స్ ఉండాలి. నెక్స్ట్ సమ్ కేస్. సమ్ కేస్ ఏ విధంగా ఉండాలి, సమ్ కేస్ అంటే ఇంటర్సెక్షన్ డయాగ్రామ్. వాటి ప్లేసెస్ చేంజ్ అవ్వచ్చా అవ్వకూడదా అంటే మన ఇష్టం, చేంజ్ అవ్వచ్చు అవ్వకుండా ఉండొచ్చు. అంటే కొన్ని ఏలు బీలు అవుతాయి అంటే కొన్ని బీలు ఏ అయినట్టేగా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ టర్మ్ ఉంటే ఇక్కడ ఏమున్నట్టు, బి టర్మ్ ఉన్నట్టు. ఇక్కడ ఈ బి ఉంటే ఇక్కడ ఏమున్నట్టు, ఏ టర్మ్ ఉన్నట్టు. ఇది సెకండ్ కేస్, ఏది, సమ్. నెక్స్ట్ థర్డ్, నో. నో ఏ విధంగా ఉంటుందంటే ఎగ్జాంపుల్, నో ఏ ఈజ్ బి. నో ఏ ఈజ్ బి. నో డయాగ్రామ్ ఏ విధంగా ఉండాలి, ఇండివిజువల్ సర్కిల్స్ ఉండాలి. నో డయాగ్రామ్ ఏ విధంగా ఉండాలి, ఇండివిజువల్ సర్కిల్స్. ఈ ఇండివిజువల్ సర్కిల్స్లో ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ బి ఉన్నట్టు, ఇక్కడ బి ఉంటే ఇక్కడ ఏ ఉన్నట్టు. దీన్ని మన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఏ అనేవాడు ఎవరితో గొడవ పడ్డాడు, బితో గొడవ పడ్డాడు. అంటే ఏ అనేవాడు బితో గొడవ పడ్డాడు అంటే ఏ వచ్చి బితో మాట్లాడతాడా, మాట్లాడలేడు. బి వచ్చి ఏతో కూడా మాట్లాడతాడా,
అది మాట్లాడు. అంటే ఏ ఈజ్ నో ఏ ఈజ్ బి అన్నా ఒకటే, నో బి ఈజ్ ఏ అన్నా ఒకటే. ఓకేనా? నెక్స్ట్ సమ్ నాట్. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ తెలుసుకోనండి. సమ్ నాట్ రెండు పదాల కలయిక. ఏవేవి? సమ్ ప్లస్ నో. నెక్స్ట్ ఈ సమ్ ప్లస్ నో ఫస్ట్ నో డయాగ్రామ్ గీయాలి, అంటే వెనక నుంచి రావాలి. నో డయాగ్రామ్ ఏ విధంగా రావాలి? ఇండివిజువల్ సర్కిల్స్, వాటి మీద సంబంధం ఏమి ఉండాలి? నో అనే సంబంధమే ఉండాలి. నెక్స్ట్ ఈ హాఫ్ సర్కిల్, ఈ హాఫ్ సర్కిల్ దేనికి ఉండాలి అంటే సమ్ పక్కన ఏ టర్మ్ అయితే ఉంటుందో దాంట్లో హాఫ్ సర్కిల్ గీయాలి. సమ్ పక్కన ఏ టర్మ్ అయితే ఉంటుందో దాంట్లో ఆ సర్కిల్ ఏం గీయాలి? మనం హాఫ్ సర్కిల్ గీయాలి. ఒకవేళ సమ్ బీస్ ఆర్ నాట్ ఏ అంటే, సమ్ బీస్ ఆర్ నాట్ ఏ అంటే బీలో కొంత భాగం ఏ అవ్వదు అని ఉండాలి. ఇంకోటి, ఇక్కడ సమ్ అనే కేసు ఇచ్చాం కదా, సమ్ అనే కేసు. ఈ సమ్ అనే కేసుకి వేరే వేరే నేమ్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. మన స్టేట్మెంట్లో సమ్ అనేనే ఇవ్వాలి. ఒక్కవేళ ఇది మిస్ అయితే అంటే 99% సమ్ అనే ఇస్తాడు. ఒకవేళ సమ్ ప్లేస్లో ఇంకొక నేమ్ ఏమైనా వస్తుందంటే మెనీ, ఫ్యూ, మోస్ట్, అట్లీస్ట్, ఇవన్నీ దేనికి ఇండికేట్ చేస్తుందంటే సమ్ని ఇండికేట్ చేస్తుంది. అంటే అట్లీస్ట్ ఏస్ ఆర్ బీస్ అన్నా, సమ్ ఏస్ ఆర్ బీస్ అన్నా ఒకటి, మెనీ ఏస్ ఆర్ బీస్ అన్నా, సమ్ ఏస్ ఆర్ బీస్ అన్నా ఒకటి. అదేవిధంగా ఫ్యూ, మోస్ట్, ఈ 4 పదాలు ఇచ్చినా ఒకటే, సమ్ అనే పదం ఇచ్చినా ఒకటే. అదేవిధంగా ఆల్ ఇంకొక పేరు, మరొక నేమ్ వచ్చి ఓన్లీ మాత్రమే అని మెన్షన్ చేస్తే మాత్రం అది ఆల్ ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మన సిలాయిజం 4 పదాలు: ఆల్, సమ్, నో, సమ్ నాట్. ఆల్ డయాగ్రామ్ అంటే ఇన్నర్ సర్కిల్స్. నెక్స్ట్ సమ్ డయాగ్రామ్ అంటే ఇంటర్సెక్షన్ డయాగ్రామ్స్. నో అంటే ఇండివిజువల్ సర్కిల్స్. మీ 3 డయాగ్రామ్స్ మీరు పర్ఫెక్ట్ అయితే ఏది జాగ్రత్త, ఇవి సింగిల్ స్టేట్మెంటే. ఆల్ ఏస్ ఆర్ బీస్ అనేది సింగిల్ స్టేట్మెంటే. మన డయాగ్రామ్ ఏ స్టేట్మెంట్ ఇంకా కావాలి? 2 స్టేట్మెంట్ డయాగ్రామ్స్ కావాలి. మనము సిలాయిజం చేయాలంటే మన ప్రొసీజర్ ఒకటి ఉంది. ఏదేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయాలి. ఆ స్టేట్మెంట్ ఆధారంగా మనం ఏం చేయాలి? డయాగ్రామ్స్ గీయాలి. ఆ డయాగ్రామ్స్ ఆధారంగా ఏం చేయాలి? కన్క్లూజన్స్. ఆ కన్క్లూజన్స్ ఏవి రైట్ అవుతాయి, ఏవి రాంగ్ అవుతాయి, ఏవి చెప్పలేని సిచ్యువేషన్లో ఉంటాయి. ఈ 3 అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేద్దాం. అంటే నేను 2 స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటాను, మీరు ఈ విధంగా డయాగ్రామ్ గీయాలి. జస్ట్ ఇంకోసారి రివిజన్. ఆల్ అన్నప్పుడు ఇన్నర్ సర్కిల్స్, ఆల్ పక్కన ఏ పదం అయితే ఉంటుందో అది ఆల్వేస్ లోపల ఉండాలి. నెక్స్ట్ సమ్ అంటే ఇంటర్సెక్షన్ డయాగ్రామ్స్, వీటి ప్లేసెస్ చేంజ్ అవ్వచ్చు, అవ్వకుండా అయినా పోవచ్చు. నెక్స్ట్ నో డయాగ్రామ్ ఇండివిజువల్ సర్కిల్స్, సేమ్ ఇక్కడ అంతే, వాటి ప్లేసెస్ చేంజ్ అవ్వచ్చు, అవ్వకుండా అయినా పోవచ్చు. ఓకేనా? సమ్ నాట్ అంత ఇంపార్టెంట్ కాదు. ఒక డయాగ్రామ్ కావాల్సి వస్తే సమ్ నాట్ ఏ విధంగా గీయాలి? సమ్ ప్లస్ నో అంటే నో డయాగ్రామ్ గీయాలి ఫస్ట్. ఈ నో డయాగ్రామ్ గీసిన తర్వాత సమ్ ఏస్ అంటే సమ్ పక్కన ఏ పదం అయితే ఉంటుందో దాంట్లో హాఫ్ సర్కిల్ బి అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ ఈ డయాగ్రామ్ స్టేట్మెంట్ చూద్దాం. సిలాయిజం చేయాలి. మనం ఏం చెప్పాం? స్టేట్మెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయాలి. స్టేట్మెంట్ ద్వారా ఏం చేయాలి? డయాగ్రామ్స్ గీయాలి. డయాగ్రామ్స్ తర్వాత ఏం చేయాలి? కన్క్లూజన్స్ అబ్జర్వ్ చేయాలి. ఏవి రైట్ అవుతాయి, ఏవి రాంగ్ అవుతాయి, ఏవి కాన్సీ అవుతాయి. ఈ విధంగా చేయడానికి మనకి కన్క్లూజన్స్లో ఓన్లీ 6 బుల్లెట్స్ పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ నేర్చుకున్నా సరిపోతుంది, సిలాయిజం టాపిక్ అయిపోయినట్టే. కానీ ఈ డయాగ్రామ్స్ గీయడం ప్రాక్టీస్ చేయాలి. ఈ డయాగ్రామ్స్ గీయడం ఎంత ప్రాక్టీస్ చేస్తే ఈ 6 పాయింట్స్ అంత ఈజీ అవుతాయి. ఈ డయాగ్రామ్స్ సిలాయిజం టాపిక్ మొత్తం అంతా డయాగ్రామ్స్లోనే ఇమిడి ఉంటుంది. ఈ డయాగ్రామ్స్ చూద్దాం. స్టేట్మెంట్స్ అంటే స్టేట్మెంట్ ఆధారంగా మన డయాగ్రామ్స్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్, ఫస్ట్ స్లోగానే పోదాం. అంటే 2 స్టేట్మెంట్ ద్వారా డయాగ్రామ్ ఏ విధంగా గీయాలి, తర్వాత ప్రాక్టీస్ అయ్యే కొద్దీ 3 స్టేట్మెంట్ డయాగ్రామ్ ఏ విధంగా గీయాలి. ఓకేనా? నెక్స్ట్ స్టేట్మెంట్ నెంబర్ 1, ఆల్ టైగర్స్ ఆర్ లయన్స్. ఆల్ టైగర్స్ ఆర్ లయన్స్, అన్ని పులులు సింహాలు అవుతాయి. ఇంకో ముఖ్య విషయం ఏమంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం రాస్తున్నాను, తెలుగు మీడియం అభ్యర్థి ఏ విధంగా భయపడతారు చూడండి. ఇక్కడ ఆల్, సమ్, నో, సమ్ నాట్ ఈ 4 పదాలే ఇంపార్టెంట్.
ఈ 4 పదాల తర్వాత వాడు ఏమైనా ఇవ్వని, నీకు టైగర్స్ లయనే రాశాను, వాడి ఏమైనా ఇవ్వని, మీ పదానికి మీనింగ్ తెలియాల్సిన అవసరం కూడా లేదు. అంటే వీటికి వొకాబులరీ తెలియాలేమో, ఈ విధంగా ఇంగ్లీష్ గ్రిప్ ఉండాలేమో, అది భయమే అవసరం లేదు. వీటి మీనింగ్ తెలియాల్సిన అవసరం కూడా లేదు. మీకు తెలియాల్సిన 4 పదాలు. మన 4 పదాలు ఏవేవి? ఆల్, సమ్, నో, సమ్ నాట్. ఈ 4 పదాల ఆధారంగా సిలాయిజం ఎంత సింపుల్గా అయిపోతుందో మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ స్టేట్మెంట్ నెంబర్ 2. స్టేట్మెంట్ నెంబర్ 2. నెక్స్ట్ ఆల్ లయన్స్ ఆర్ క్యాట్స్. ఆల్ లయన్స్ ఆర్ క్యాట్స్. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈ డయాగ్రామ్ ఏ విధంగా గీయాలని చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి చూడండి. ఇక్కడ మనం జస్ట్ కీవర్డ్స్లో ఏం చూసాం? ఒక్కొక్క సింగిల్ స్టేట్మెంట్ చూసాం. ఇప్పుడు ఎన్ని స్టేట్మెంట్ వచ్చాయి? 2 స్టేట్మెంట్స్ వచ్చాయి. మీకు 2 కాదు, 3 స్టేట్మెంట్స్, 4 స్టేట్మెంట్స్. స్టేట్మెంట్స్ పెరిగే కొద్దీ మీకు ఏం రావాలంటే కామన్ టర్మ్స్ అనేది వస్తుంటుంది, కామన్ పాయింట్. మన ఈ 2 స్టేట్మెంట్లో ఈ పదాలు కొంచెం పక్కన పెట్టండి. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్లో ఈ లయన్ అనేది కామన్ పాయింట్. మీకు ఒకవేళ ఈ 2 స్టేట్మెంట్స్ ఇచ్చి కామన్ పాయింట్స్ లేకపోతే అది సిలాయిజం మనం చేయలేము. ఆన్సర్ ఏమవుతుందంటే దత్తాంశం సరిపోదు, డేటా ఇన్ఈక్వాలిటీ. దత్తాంశం సరిపోదు, డేటా ఇన్సఫిషియంట్. ఓకేనా? నెక్స్ట్ దీని ద్వారా డయాగ్రామ్ ఏ విధంగా గీయాలి అంటే ఈ 2 స్టేట్మెంట్ ఆధారంగా డయాగ్రామ్ ఏ విధంగా గీయాలో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా పోదాం. స్టేట్మెంట్ నెంబర్ 1 డయాగ్రామ్. స్టేట్మెంట్ నెంబర్ 1 డయాగ్రామ్. స్టేట్మెంట్ నెంబర్ 1 స్టార్టింగ్ మన టర్మ్ ఏముంది? ఆల్ డయాగ్రామ్ ఏది? ఇన్నర్ సర్కిల్స్. అంటే ఒకదానిలో ఒక సర్కిల్స్ ఉండాలి. అంటే వీటి నేమ్స్, వీటి ప్లేసెస్ చేంజ్ అవ్వచ్చా అవ్వకూడదా అంటే అవ్వకూడదు. ఏ విధంగా? ఆల్ పక్కన ఏ టర్మ్ అయితే ఉంటుందో అంటే అన్ని పులులు ఏమవుతాయంట? సింహాలు అవుతాయంట. అంటే అన్ని పులులు కాబట్టి అంటే అన్ని ఆల్ అనే సర్కిల్ ఎక్కడ లోపల ఉండాలి. అంటే ఆల్ పక్కన ఏ టర్మ్ ఉంది? టైగర్. ఈ టైగర్ అనే టర్మ్ ఎక్కడ ఉండాలి? లోపల. అంటే టైగర్ మీరు పూర్తిగా రాయాల్సిన అవసరం కూడా లేదు, దీని మీనింగ్ తెలియాల్సిన అవసరం కూడా లేదు, అంటే వొకాబులరీ తెలియాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఫస్ట్ టర్మ్ ఒకటి రాసుకోండి సార్, ఫస్ట్ లెటర్. నెక్స్ట్ అవుటర్ సర్కిల్ ఏమవుతుంది? లయన్. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ డయాగ్రామ్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ డయాగ్రామ్ ఏం గీయాలో చూద్దాం సార్. సెకండ్ స్టేట్మెంట్ కూడా ఏముంది? ఆల్ అనే ఉంది. ఆల్ అని ఉన్నప్పుడు మన డయాగ్రామ్ ఏది? ఇన్నర్ సర్కిల్స్. ఓకేనా? ఇన్నర్ సర్కిల్స్. ఆల్ పక్కన ఏ టర్మ్ అయితే ఉంటుందో అది ఎక్కడ ఉండాలి? ఇన్నర్ సర్కిల్స్ ఉండాలి. అంటే లయన్ లోపల. అవుటర్ సర్కిల్ ఏముండాలి? రిమైనింగ్ టర్మ్ ఏముంది? క్యాట్. ఇది ఈ ఇండివిజువల్ సర్కిల్ గీసిన అంటే ఈ స్టేట్మెంట్ 1 డయాగ్రామ్, స్టేట్మెంట్ 2 డయాగ్రామ్ ఇది ఇంపార్టెంట్ కాదు. ఈ 2 డయాగ్రామ్స్, ఈ 2 స్టేట్మెంట్ అంటే స్టేట్మెంట్ నెంబర్ 1, స్టేట్మెంట్ నెంబర్ 2 ఈ 2 డయాగ్రామ్ మెర్జింగ్ డయాగ్రామ్ అంటే కలిపి ఉన్న డయాగ్రామే మనకి ఇంపార్టెంట్. అది ఎగ్జామ్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఏ విధంగా గీయాలి చూద్దాం. ఈ మెర్జింగ్ డయాగ్రామ్ ఏ విధంగా ఉండాలంటే కామన్ పాయింట్ ఏముందని చెప్పాం? లయన్. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ డయాగ్రామ్ 1 గీసేయండి. స్టేట్మెంట్ నెంబర్ 1 డయాగ్రామ్ ఏముందంటే ఆల్ టైగర్స్ ఆర్ లయన్స్. ఆల్ టైగర్స్ ఆర్ లయన్స్. ఓకేనా? నెక్స్ట్ రెండో స్టేట్మెంట్ డయాగ్రామ్ గీసేటప్పుడు ఎక్కడ? ఈ మెర్జింగ్ డయాగ్రామ్లో, ఇంపార్టెంట్ డయాగ్రామ్లో కామన్ పాయింట్ ఏముంది? లయన్ ఉంది. కామన్ పాయింట్ లయన్ ఉంది కాబట్టి కొద్దిసేపు ఏం లేదనుకుందాం, టైగర్ లేదనుకుందాం. అంటే మీ కంటికి ఏ సర్కిల్ కనబడుతుంది? ఇప్పుడు లయన్ సర్కిల్ ఒక్కటే కనబడుతుంది. ఓకేనా? ఈ లయన్ సర్కిల్ ఒకటే కనబడుతుంది కాబట్టి ఒక్కసారి సెకండ్ స్టేట్మెంట్ చదవండి. ఆల్ లయన్స్ ఆర్ క్యాట్. అంటే ప్రతి ఒక్క లయన్ దేని లోపు ఉండాలి? క్యాట్ లోపు ఉండాలి. అంటే లయన్ సర్కిల్ లోపు ఉండాలా, క్యాట్ సర్కిల్ లోపల ఉండాలంటే లయన్ సర్కిలే లోపల ఉండాలి. ఆడి లయన్ సర్కిల్ ఉంది అంటే దీని లోపు క్యాట్ ఉండాలా, దీని బయట క్యాట్ ఉండాలా అంటే దీని బయట క్యాట్ ఉండాలి. ఒక్కసారి దీని బయట ఏం డయాగ్రామ్ రావాలి? ఇప్పుడు క్యాట్ డయాగ్రామ్ రావాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇలా గీసిన తర్వాత ఒక్కసారి స్టేట్మెంట్ ఒకసారి 2 అబ్జర్వ్ చేసుకోండి. ఎప్పుడు? ప్రాక్టీస్ ఉన్నంత వరకే. ఒక్కసారి మీరు డయాగ్రామ్ గీసిన ప్రాక్టీస్ అయితే సెకండ్ షాట్ సిలాయిజమ్స్ అయిపోతాయి. ఓకేనా? ఒక్కసారి చూడండి.
ఆల్ టైగర్స్ ఆర్ లయన్స్. ఆల్ టైగర్స్ ఆర్ లయన్స్ అంటే ప్రతి ఒక్క టైగర్ దేనిలోపు ఉండాలి? లయన్ లోపు ఉండాలి. అంటే ప్రతి ఒక్క టైగర్ దేనిలోపు ఉంది? లయన్ లోపు ఉంది. నెక్స్ట్ ఆల్ లయన్స్. ఆల్ లయన్స్ ఆర్ క్యాట్ అంటే ప్రతి ఒక్క లయన్, ప్రతి ఒక్క సింహం దేనిలోపు ఉంది? క్యాట్ లోపు ఉండాలి. అంటే ప్రతి ఒక్క లయన్ దేనిలోపు ఉండాలి? క్యాట్ లోపు ఉండాలి. ఇంకొక కామన్ పాయింట్, మీకు టైగర్కి క్యాట్కి ఎటువంటి సంబంధం ఇవ్వలేదు కాకుండా ఈ టైగర్కి క్యాట్కి ఎటువంటి డిస్టర్బ్స్ లేకుండా డయాగ్రామ్ గీయాలి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ సేమ్ స్టేట్మెంట్ నెంబర్ 1, స్టేట్మెంట్ నెంబర్ 2. స్టేట్మెంట్ నెంబర్ 1 ఆల్ టైగర్స్ ఆర్ లయన్స్. స్టేట్మెంట్ నెంబర్ 2 సమ్ లయన్స్ ఆర్ క్యాట్స్. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఈ పదాలు ఎటువంటి మార్పు లేదు. మీకు చేంజ్ అవుతున్నది ఏది? మన 4 పదాలు. 4 పదాలు ఏవి? ఆల్, సమ్, నో, సమ్నా. ఈ 4 పదాలే చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ 4 పదాలు చేంజ్ అవ్వడం వల్ల డయాగ్రామ్లో మార్పు వస్తుంది. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ డయాగ్రామ్ ఏ విధంగా వచ్చింది మనకి? ఆల్ ఇన్నర్ సర్కిల్సే, 3 ఇన్నర్ సర్కిల్సే వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ సేమ్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి మనకి? 1, 2, 3, 4 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని సర్కిల్ రావాలి మనకి? 4 సర్కిల్ రావాలి. కానీ ఇక్కడ ఎన్ని సర్కిల్ వచ్చాయి? స్టేట్మెంట్ నెంబర్ ఫస్ట్ డయాగ్రామ్లో 1, 2, 3 డయాగ్రామ్స్ వచ్చాయి. అంటే 3 సర్కిలే వచ్చాయి. ఎందుకు 4 సర్కిల్ రాలేదు అంటే ఒక కామన్ సర్కిల్, ఒక కామన్ టర్మ్ ఇచ్చాడు కాబట్టి ఒక సర్కిల్ ఎలిమినేట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు స్టేట్మెంట్ నెంబర్ 2 అంటే రెండవ డయాగ్రామ్, రెండవ క్వశ్చన్ ఏ విధంగా డయాగ్రామ్ గీయాలి? ఓకేనా? నెక్స్ట్ ఆల్ టైగర్స్ ఆర్ లయన్స్. ఆల్ డయాగ్రామ్ ఏది? ఇన్నర్ సర్కిల్స్. ఆల్ డయాగ్రామ్ ఇన్నర్ సర్కిల్స్. ఇప్పుడు ఇన్నర్ సర్కిల్స్ కాబట్టి ఆల్ పక్కన ఏ టర్మ్ అయితే ఉంటుందో అది ఎక్కడ ఉండాలి? లోపల ఉండాలి. ఒక్కసారి చూడండి, టైగర్. ఓకేనా? టైగర్. ఇక్కడ టైగర్ ఉంది అంటే ఆటోమేటిక్గా బయట సర్కిల్ ఏమవుతుంది? లయన్ అవుతుంది. ఆటోమేటిక్ లోపల సర్కిల్ ఏమవుతుంది? బయట సర్కిల్ ఏమవుతుంది? లయన్ అవుతుంది. లోపల సర్కిల్ ఏమవుతుంది? టైగర్ అవుతుంది. నెక్స్ట్ జాగ్రత్త, ఇప్పుడు రెండవ స్టేట్మెంట్కి డయాగ్రామ్ గీసేటప్పుడు అంతకుముందు ఏం చేసాం? స్టేట్మెంట్ నెంబర్ 1కి ఒక డయాగ్రామ్, స్టేట్మెంట్ నెంబర్ 2కి ఒక డయాగ్రామ్, దాన్ని మెర్జింగ్ డయాగ్రామ్ గీసాం. అది చేసే కొద్దీ అది ఎలిమినేట్ చేయాలి. ఏ విధంగా రావాలి మనకి? డైరెక్ట్ మెర్జింగ్ డయాగ్రామే రావాలి. మెర్జింగ్ డయాగ్రామ్ ఏ విధంగా వస్తుందో ఒక్కసారి చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ యాజ్ యూజువల్ గీసేయండి. స్టేట్మెంట్ నెంబర్ 1 యాజ్ యూజువల్ గీసేయండి. ఏది? ఆల్ టైగర్స్ ఆర్ లయన్స్, సమ్ లయన్స్ ఆర్ క్యాట్. ఫస్ట్ స్టేట్మెంట్ నెంబర్ 1 ఆల్ టైగర్స్ ఆర్ లయన్ డయాగ్రామ్ గీసాం. డయాగ్రామ్ గీసిన తర్వాత రెండో స్టేట్మెంట్ డయాగ్రామ్ గీసేటప్పుడు కామన్ టర్మ్ ఏదైతే ఉందో, కామన్ టర్మ్ అంటే కామన్ పదం ఏదైతే ఉందో దాన్ని కొద్దిసేపు అండర్లైన్ చేసుకోండి. లయన్, లయన్. కామన్ పదం కాకుండా మిగిలిన పదం ఇక్కడ ఏముంది? టైగర్. కొద్దిసేపు టైగర్ లేదు అనుకోండి. కొద్దిసేపు టైగర్ లేదు ఇక్కడ. అంటే కొద్దిసేపు టైగర్ లేదు అంటే ఏ సర్కిల్ ఉంది ఇక్కడ? లయన్ సర్కిల్ ఉంది. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ ఒక్కసారి చదవండి. సమ్ లయన్స్ ఆర్ క్యాట్. సమ్ లయన్స్ ఆర్ క్యాట్ అంటే కొన్ని లయన్స్ ఏమవుతాయంట? క్యాట్ అవుతాయి. అంటే లయన్స్లో కొంత భాగం ఏమవుతుంది? క్యాట్ అవుతుంది. ఇంకోటి అబ్జర్వ్ చేయండి, లయన్ లోపు ఏముంది? టైగర్ ఉంది. కానీ మీకు ఇక్కడ టైగర్ గురించి ఏమైనా మెన్షన్ చేశాడా? లేదు. అంటే టైగర్కి టచ్ అవ్వకుండా క్యాట్ డయాగ్రామ్ గీయాలి. టైగర్కి టచ్ అవ్వకుండా క్యాట్ డయాగ్రామ్ గీయాలి. ఏం డయాగ్రామ్? సమ్ డయాగ్రామ్ గీయాలి. టైగర్కి టచ్ అవ్వకుండా క్యాట్ డయాగ్రామ్ గీయగలిగే పాజిబుల్ అయితే గీయండి. ఓకేనా? గీసే పాజిబుల్ ఉంటే. ఒకవేళ టైగర్కి టచ్ అవ్వకుండా క్యాట్ డయాగ్రామ్ గీయలేని పరిస్థితిలో ఏం చేయాలంటే కంపల్సరీ టైగర్ టచ్ చేసి మరీ గీయాలి. ఓకేనా? అది వచ్చే క్వశ్చన్లో చూద్దాం. ఈ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు సమ్ లయన్స్ ఆర్ క్యాట్ అంటే కొద్దిసేపు టైగర్ డయాగ్రామ్ క్లోజ్ చేసుకోండి. నెక్స్ట్ లయన్, దీనికి సమ్ డయాగ్రామ్ రావాలి. దేనికి? లయన్కి క్యాట్కి సమ్ డయాగ్రామ్. అంటే టైగర్కి టచ్ అవ్వకుండా, అంటే టైగర్ సర్కిల్ టచ్ అవ్వకుండా క్యాట్ డయాగ్రామ్ గీయాలి. సమ్ అది గీయడానికి ప్లేస్ చాలా ఉంది, చాలా పాసిబుల్ ఉంది. ఇది క్యాట్. ఇక్కడ టైగర్కి
క్యాట్కి ఏమైనా టచ్ అయిందా అంటే లేదు. ఒక్కసారి డయాగ్రామ్ రిలేషన్ చూద్దాం. లయన్కి టైగర్కి మధ్య సంబంధం ఆల్, లయన్కి క్యాట్కి మధ్య సంబంధం సమ్. ఒక్కసారి మన ఎగ్జామ్లో కనుక్కోదలిగే అవకాశం ఏముంది? టైగర్కి క్యాట్కి మధ్య సంబంధం వాడు అడుగుతాడు. అంటే మనం గీసిన 3 డయాగ్రామ్స్, మెయిన్ 3 డయాగ్రామ్స్ ఏవి? ఆల్, సమ్, నో. ఈ 3 డయాగ్రామ్స్ ఏమైనా సంబంధం ఉందా అంటే ఈ టైగర్కి క్యాట్కి ఆల్ సంబంధం ఉందా అంటే లేదు. సమ్ సంబంధం ఉందా అంటే లేదు. నో సంబంధం, నో ఉంది అంటే ఈ పక్క పర్ఫెక్ట్గా రాయాలి, మీరు నో అనే సంబంధం రాయాలి. ఆ సంబంధం కూడా లేదు. అంటే మీకు ఒకవేళ కన్క్లూజన్లో టైగర్కి క్యాట్కి మన సంబంధం ఏముంది అంటే కాంట్ సే, చెప్పలేమని నువ్వు చెప్పాలి. ఓకేనా? ఇది డయాగ్రామ్ అయితే ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఆ పాయింట్స్ నేను రాపిస్తా తర్వాత. జాగ్రత్త. స్టేట్మెంట్ నెంబర్ 1, ఆల్ టైగర్స్ ఆర్ లయన్స్. ఆల్ టైగర్స్ ఆర్ లయన్స్ అంటే టైగర్ లోపు ఉండాలి, లయన్ బయట ఉండాలి. నెక్స్ట్ సమ్ లయన్ అంటే సెకండ్ స్టేట్మెంట్ పోయే క్రమంలో లయన్స్ కామన్ పాయింట్ లయన్ ఉంది కాబట్టి దేన్ని క్లోజ్ చేయాలి? కామన్ పాయింట్ లేనిది క్లోజ్ చేయాలి. దేన్ని క్లోజ్ చేయాలి? టైగర్ని క్లోజ్ చేయాలి. మీరు పొరపాటున లయన్ని క్లోజ్ చేశారనుకోండి డయాగ్రామ్ మారిపోతుంది. దేన్ని క్లోజ్ చేయాలి? టైగర్ని క్లోజ్ చేయాలి. టైగర్ని క్లోజ్ చేసినప్పుడు ఒక్కసారి సెకండ్ స్టేట్మెంట్ చదవండి. సమ్ లయన్స్ ఆర్ క్యాట్ అంటే సమ్ లయన్స్ ఆర్ క్యాట్. సమ్ లయన్స్ ఆర్ క్యాట్ అంటే లయన్కి క్యాట్కి మధ్య సంబంధం ఏముండాలి? సమ్ సంబంధం ఉండాలి. ఒకవేళ టైగర్కి టచ్ అవ్వకుండా అంటే టైగర్ సర్కిల్కి టచ్ అవ్వకుండా క్యాట్ సర్కిల్ గీయగల పాజిబుల్ ఉంటే గీయండి. గీసేగల పాజిబుల్ లేదు అనుకుంటే మాత్రం ఏం చేయాలంటే టైగర్ టచ్ చేసి మరీ గీయాలి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఆల్ టైగర్స్ ఆర్ లయన్స్. నెక్స్ట్ నో లయన్స్ ఆర్ క్యాట్. దీన్ని ఏ విధంగా గీయాలి? ఫస్ట్ స్టేట్మెంట్ నెంబర్ 1 ఏ విధంగా ఉంది? ఆల్ డయాగ్రామ్ అంటే మనం డయాగ్రామ్ గీసేటప్పుడు అంటే స్టేట్మెంట్ ఆధారంగా డయాగ్రామ్ గీసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సిన పదాలు ఇవి. ఏది? ఆల్, సమ్, నో, సమ్ ఇవి ఉన్నాయా అని. ఇవి డయాగ్రామ్ గీసిన తర్వాత మీరు నేమ్స్ ఐడెంటిఫై చేయాలి. అంటే డయాగ్రామ్ అయిపోయిన తర్వాత స్టేట్మెంట్ వదిలేయండి, స్టేట్మెంట్ నాకు అవసరమే లేదు. ఈ డయాగ్రామ్ ఆధారంగా కన్క్లూజన్ చెక్ చేసుకోవాలి. అంటే ఏ కన్క్లూజన్స్ రైట్ అవుతాయి, ఏవేవి రాంగ్ అవుతాయి, ఏవేవి కాన్సెల్ అవుతాయి. ఈ కన్క్లూజన్ చెక్ చేసుకోవడానికి చాలా ఈజీ. ఓన్లీ 6 పాయింట్స్ ఉన్నాయి. ఈ 6 పాయింట్స్ ఇప్పుడే చెప్పేయచ్చు, కానీ డయాగ్రామ్ ప్రాక్టీస్ అనేది ఉండదు. ఓకేనా? చూద్దాం. దీని డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది? ఆల్ డయాగ్రామ్ ఏ విధంగా ఉండాలి? సేమ్ మన ఇన్నర్ సర్కిల్స్. నెక్స్ట్ లోపల సర్కిల్ పేరు ఏముండాలి? ఆల్ పక్కన టైగర్ ఉంది కాబట్టి లోపల టైగర్ ఉండాలి. ఆటోమేటిక్గా బయట ఏముండాలి? లయన్ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ నో, దీనికి కామన్ పాయింట్ ఏముంది? లయన్. కామన్ పాయింట్ లయన్ ఉంది కాబట్టి కొద్దిసేపు టైగర్ని క్లోజ్ చేయండి. అంటే టైగర్ సర్కిల్ లేదనుకోండి, మీ కంటికి ఏ సర్కిల్ కనబడుతుంది? ఇప్పుడు లయన్ సర్కిల్ మాత్రమే కనబడాలి. ఈ లయన్కి క్యాట్కి మధ్య సంబంధం ఏముండాలి? నో అనే రిలేషన్ ఉండాలి. నో అనే డయాగ్రామ్ ఏ విధంగా ఉండాలి? ఇండివిజువల్ సర్కిల్స్. ఓకేనా? ఇండివిజువల్ సర్కిల్స్. ఈ ఇండివిజువల్ సర్కిల్స్ దేనికి? క్యాట్కి, లయన్కి. ఇలా డైరెక్ట్గా వదిలేయచ్చు, కానీ మనకు వచ్చే క్రమంలో ఇది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా? ఇలా ఇండివిజువల్ సర్కిల్ గీసినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరేం చేయాలంటే దేనికి? లయన్కి క్యాట్కి మధ్య సంబంధం ఏముంది? నో అని పర్ఫెక్ట్ రాయండి ఒక టర్మ్. ఓకేనా? ఇట్లా క్లారిటీగా ఉంటుంది. ఈ విధంగా రాస్తే ఇప్పుడు ఒక్కసారి చూడండి. టైగర్కి లయన్కి మధ్య సంబంధం ఆల్. నెక్స్ట్ లయన్కి క్యాట్కి మధ్య సంబంధం నో. ఓకేనా? ఇది టైగర్కి క్యాట్కి మధ్య సంబంధం మనం కన్క్లూజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ 6 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను చెప్తాను ఏ విధంగా తీసుకోవాలి వాటిని అని. ఓకేనా? నెక్స్ట్ సమ్ టైగర్స్ ఆర్ లయన్స్. నెక్స్ట్ ఆల్ లయన్స్ ఆర్ క్యాట్. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఇవి ఏం చేంజ్ అవ్వడం లేదు, మారుతున్నది. ఈ మన 4 పదాలే ఆల్, సమ్, నో, సమ్ నాట్. దీని డయాగ్రామ్ ఏ విధంగా గీయాలి ఒక్కసారి చూడండి. స్టేట్మెంట్ నెంబర్ 1 యాసిడ్ డయాగ్రామ్ గీసేయండి. సమ్ డయాగ్రామ్ ఏది?
మన ఇంటర్సెక్షన్ డయాగ్రామ్ సమ్ డయాగ్రామ్ దీని నేమ్స్ ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఆల్ మాత్రమే వాటి ప్లేస్ చేంజ్ అవ్వకూడదు, సమ్కి నోకి వాటి ప్లేస్ చేంజ్ అవ్వచ్చు, అవ్వకుండా పోవచ్చు. ఫస్ట్ సపోజ్ ఇక్కడ టైగర్ ఇక్కడ లయన్, ఓకేనా, ఇక్కడ టైగర్ ఇక్కడ లయన్. ఇప్పుడు నెక్స్ట్ కామన్ పాయింట్ ఏముంది మనకి, లయన్ ఉంది. ఇప్పుడు ఆల్ లయన్స్ ఆర్ క్యాట్ అంటే కామన్ పాయింట్ ఏముంది, లయన్ ఉంది కాబట్టి కొద్దిసేపు దేన్ని క్లోజ్ చేయాలి, టైగర్ని క్లోజ్ చేయండి. టైగర్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఆల్ లయన్ అంటే ప్రతి ఒక్క లయన్ దేని లోపు ఉండాలి, క్యాట్ లోపు ఉండాలి. దీని యొక్క ప్రతి ఒక్క లోపు క్యాట్ లోపు ఉండాలి కాబట్టి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు టైగర్ని టచ్ అవ్వకుండా లయన్కి క్యాట్కి ఆల్ డయాగ్రామ్ గీసే పాసిబుల్ ఉందా లేదా, గీయలేదు. ఎందుకంటే టైగర్కి లయన్కి సమ్ రిలేషన్ ఉంది, ఆల్రెడీ సమ్ రిలేషన్ ఉంది కాబట్టి టైగర్ ఇప్పుడు లయన్కి ఆల్ డయాగ్రామ్ గీయాలి అంటే ఫస్ట్ దేని పర్మిషన్ కావాలి, టైగర్ పర్మిషన్ కావాలి. ఇప్పుడు దీని ఆల్ లయన్స్ ప్రతి ఒక్క లయన్ దేనిలోపు ఉండాలమ్మా, క్యాట్ లోపు ఉండాలి. ఇప్పుడు లయన్ లోపు ఉండాలా, క్యాట్ లోపు ఉండాలా అంటే ఆల్ పక్కన ఏ సర్కిల్ అయితే ఉంటుందో అది ఎక్కడ ఉండాలి, లోపల సర్కిల్ ఉండాలి. కాబట్టి క్యాట్ డయాగ్రామ్ ఈ విధంగా రావాలి, క్యాట్. లేదా చాలా ఈ విధంగా గీస్తారు, ఇది కూడా రైటే. ఏ విధంగా, టైగర్ లయన్ క్యాట్ ఈ విధంగా. లేదు అంటే టైగర్ లయన్, ఈ లయన్ సర్కిల్ ఎక్కడెక్కడైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ ఇలా. ఈ రెండు డయాగ్రామ్ ఏ డయాగ్రామ్ ఉన్నా కరెక్టే, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ టైగర్స్ ఆర్ లయన్స్. నెక్స్ట్ అదేవిధంగా సమ్ లయన్స్ ఆర్ క్యాట్. సమ్ టైగర్స్ ఆర్ లయన్స్, సమ్ లయన్స్ ఆర్ క్యాట్. ఇంత డెప్త్గా ఎందుకు చెప్తున్నానంటే రేపొద్దున ఎగ్జామ్ హాల్లో కూడా వచ్చే ఇవే క్వశ్చన్సే, అంటే ఇవే డయాగ్రామ్స్. ఈ పేలోడ్ చేంజ్ అవ్వచ్చేమో కానీ వచ్చే డయాగ్రామ్స్ మాత్రం పక్కా ఎగ్జామ్ హాల్లో ఉండే క్వశ్చన్సే, ఓకేనా. నెక్స్ట్ సమ్ డయాగ్రామ్ ఏంది మనకి, ఇంటర్సెక్షన్ డయాగ్రామ్స్. ఏవి, టైగర్ లయన్. సమ్ డయాగ్రామ్ ఇది ఇంటర్సెక్షన్ టైగర్ లయన్. నెక్స్ట్ సమ్ డయాగ్రామ్ ఇచ్చాడు. దేనికి కామన్ పాయింట్ చూసుకోవాలి మనము, లయన్ కామన్ పాయింట్ కూడా దేనికి క్లోజ్ చేయాలి, టైగర్ని క్లోజ్ చేయాలి. అంటే టైగర్ సర్కిల్ లేదనుకోవాలి. అంటే సమ్ లయన్స్ అంటే కొన్ని లయన్స్ ఏమవుతాయంట, క్యాట్ అవుతుంది. అంటే సమ్ డయాగ్రామ్ ఇది ఇంటర్సెక్షన్ డయాగ్రామ్. అంటే ఇప్పుడు లయన్కి క్యాట్కి సమ్ డయాగ్రామ్ గీయాలి. సమ్ డయాగ్రామ్ ఇలాంటిది ఇంటర్సెక్షన్ డయాగ్రామే. కానీ టైగర్కి టచ్ అవ్వకుండా గీసే పాసిబుల్ ఉందా అంటే ఉంది. అంటే ఈ భాగం అంతా ఉందిగా టైగర్ టచ్ అవ్వకుండా గీయడానికి. ఒకవేళ ఆల్ డయాగ్రామ్ అయితే అంటే అంతకుముందు క్వశ్చన్ ఏముండేది, ఆల్ లయన్స్ ఉంది కాబట్టి టైగర్ని టచ్ చేసి మరీ గీయాలి. ఏది, ఆల్ లయన్స్. ఇక్కడ టైగర్ని టచ్ అవ్వకుండా గీసే ప్లేస్ చాలా ఉంది కాబట్టి ఇక్కడ ఏం గీయాలి, సమ్ క్యాట్స్, ఓకేనా. సమ్ టైగర్స్ ఆర్ లయన్స్, సమ్ లయన్స్ ఆర్ క్యాట్. టైగర్కి లయన్కి మధ్య సంబంధం నో, లయన్కి క్యాట్కి మధ్య సంబంధం నో. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, టైగర్కి క్యాట్కి మధ్య సంబంధం ఆల్ డయాగ్రామ్ ఉందా, ఇక్కడ ఏమైనా లేదు. సమ్ డయాగ్రామ్ లేదు. నో అనే డయాగ్రామ్ కూడా ఉందా అంటే అది కూడా లేదు. అంటే మీకు కన్క్లూజన్స్లో టైగర్కి క్యాట్కి మధ్య సంబంధం అంటే కాన్సే చెప్పలేమని చెప్పాలి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ టైగర్స్ ఆర్ లయన్స్, నో లయన్స్ ఆర్ క్యాట్, ఓకేనా. సమ్ టైగర్స్ ఆర్ లయన్స్, నో లయన్స్ ఆర్ క్యాట్. దీన్ని ఒకసారి చూడండి, సమ్ టైగర్స్, సేమ్ డయాగ్రామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీపాలను అబ్జర్వ్ చేయాలి. సమ్ ఉంది కాబట్టి సమ్ డయాగ్రామ్ గీసేయండి, నేమ్స్ అనౌన్స్ చేయండి. సమ్ పక్కన టైగర్ ఉంది అంటే వీటి ప్లేస్ చేంజ్ అవ్వచ్చు, అవ్వకుండా పోవచ్చు. కాబట్టి ఇక్కడ టైగర్, ఇక్కడ లయన్. నెక్స్ట్ నో లయన్స్ ఆర్ క్యాట్ అంటే దేని మధ్య సంబంధం లేదంటున్నాడు, లయన్కి
క్యాట్కి మధ్య సంబంధం నో అంటున్నాడు. అంటే నో అనే డయాగ్రామ్ ఏ విధంగా రావాలి మనకి? ఇండివిజువల్ సర్కిల్ ఇలా లైన్ ఉండాలి మధ్యలో. దేని మధ్య లైన్ ఉండాలి? లయన్కి క్యాట్కి. ఇప్పుడు లయన్కి క్యాట్కి మధ్య సంబంధం లేదు అంటే, నో రిలేషన్ ఉంది అంటే టైగర్కి ఏమైనా పర్మిషన్ తీసుకోవాలి అవసరమా? అవసరమే లేదు. అంటే టైగర్కి టచ్ అవ్వకుండా గీసే ప్లేస్ చాలా ఉందిగా. కాబట్టి ఇక్కడ క్యాట్ మరి సంబంధం ఏముండాలంటే నో అనే సంబంధం ఉండాలి. ఇది డయాగ్రామ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, నో టైగర్స్ ఆర్ లయన్స్. నో టైగర్స్ ఆర్ లయన్స్. నెక్స్ట్, ఆల్ లయన్స్ ఆర్ క్యాట్. ఆల్ లయన్స్ ఆర్ క్యాట్. దీని ఒకసారి చూడండి. నో సైకిల్ డయాగ్రామ్ ఏంది మనకి? ఇండివిజువల్ సర్కిల్స్. ఓకేనా? ఇండివిజువల్ సర్కిల్స్ అంటే మధ్య సంబంధం ఏముండాలి? నో అనే సంబంధం ఉండాలి. ఇక్కడ వీటి నేమ్స్, వీటి ప్లేసెస్ చేంజ్ అవ్వచ్చు, అవ్వకుండా పోవచ్చు. అంటే ఇక్కడ టైగర్ ఉంటే అక్కడ ఏముండాలి? లయన్ ఉండాలి. లేదా ఇక్కడ లయన్ ఉంటే ఇక్కడ ఏముండాలంటే టైగర్ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, లయన్. సెకండ్ స్టేట్మెంట్, ఆల్ లయన్స్ అంటే ప్రతి ఒక్క లయన్ దేనిలోపు ఉండాలంటే క్యాట్ లోపు ఉండాలి. అంటే లయనే లోపు ఉండాలి. దేనిలోపు ఉండాలి? క్యాట్ లోపు ఉండాలి. ఇప్పుడు చూడండి, ఆల్ లయన్స్ ఆర్ క్యాట్ అంటే ప్రతి ఒక్క లయన్ సర్కిల్ దేనిలోపు ఉండాలంటే క్యాట్ లోపు ఉండాలి. ఆల్రెడీ టైగర్ అనేవాడు దేంతో మాట్లాడు? లయన్తో మాట్లాడు. కాబట్టి ఈ లైన్కి టచ్ అవ్వకుండా క్యాట్కి లయన్కి ఆల్ డయాగ్రామ్ గీయాలి. అలా గీసే పాసిబుల్ ఉందా అంటే లేదు. సమ్ గీయచ్చు. ఏ విధంగా? ఇట్లా సమ్, దీంట్లో సగం. ఓకేనా? ఆల్ గీయాలి అంటే కంపల్సరీ దేని టచ్ అవ్వాలి? ఈ లైన్ బ్రేక్ చేయాలి. ఈ లైన్ బ్రేక్ చేసి ఏం డయాగ్రామ్ ఉండాలి? క్యాట్. ఎందుకు బయట క్యాట్ ఉండాలి? లైన్ ఉండొచ్చుగా అంటే ఆల్ పక్కన ఏ టర్మ్ ఉంది? లయన్. ఆల్ పక్కన ఏ టర్మ్ అయితే ఉంటుందో అది ఆల్వేస్ ఎక్కడ ఉండాలి? ఇన్నర్ సర్కిల్ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, నో టైగర్ ఈజ్ లయన్. టైగర్కి లయన్కి నో అనే రిలేషన్ ఉండాలి. నెక్స్ట్, ఆల్ లయన్స్ ఆర్ క్యాట్. ప్రతి ఒక్క లయన్ దేనిలోపు ఉండాలంటే క్యాట్ లోపు ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, నో టైగర్స్ ఆర్ లయన్స్, సమ్ లయన్స్ ఆర్ క్యాట్స్. ఓకేనా? దీని డయాగ్రామ్ మీరు నాకన్నా ముందు గీసే ట్రై చేయండి. నేను గీసిన తర్వాత అది రైట్ ఆర్ రాంగా మీరు చెక్ చేసుకోండి ఒకసారి. నో టైగర్స్ ఆర్ లయన్స్. నో అనే డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది? ఇండివిజువల్ సర్కిల్స్. ఓకేనా? ఇండివిజువల్ సర్కిల్స్. ఇక్కడ టైగర్, ఇక్కడ లయన్. వాటి మీద సంబంధం ఏముండాలి? నో అనే సంబంధం ఉండాలి. నో అనే రిలేషన్ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ స్టేట్మెంట్ పోయే క్రమంలో కామన్ టర్మ్ ఏముంది? లయన్స్. ఓకేనా? కామన్ టర్మ్ లయన్స్ ఉంది కాబట్టి కొద్దిసేపు దేనికి క్లోజ్ చేయాలి? టైగర్ని క్లోజ్ చేయాలి. అంటే మీ కంటికి కనిపిస్తే ఈ సర్కిల్ మాత్రమే. ఏ సర్కిల్? లయన్ సర్కిల్. ఇప్పుడు లయన్స్కి క్యాట్స్కి క్యాట్ మీద సంబంధం ఏముంది? సమ్. అంటే ఈ సెకండ్ స్టేట్మెంట్ గీసేటప్పుడు టైగర్కి టచ్ అవ్వకుండా, అంటే టైగర్కి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా గీసే పాసిబుల్ ఉంటే గీయండి. ఒకవేళ ఎటువంటి పాసిబుల్ లేనప్పుడు మాత్రం ఏం చేయాలి? టైగర్ టచ్ చేసి మరి గీయాలి. ఇప్పుడు లయన్కి క్యాట్కి మధ్య సంబంధం సమ్. ఇప్పుడు టైగర్ టచ్ అవ్వకుండా లయన్కి క్యాట్కి సమ్ డయాగ్రామ్ గీయడానికి చాలా ప్లేస్ ఉందిగా. దేర్ఫోర్ ఇక్కడ సమ్ డయాగ్రామ్ రావాలి. ఇక్కడ ఏది? క్యాట్. ఒకసారి చూడండి, నో టైగర్స్ ఆర్ లయన్స్. టైగర్కి లయన్కి నో సంబంధం. లయన్కి క్యాట్కి సంబంధం సమ్. మీకు టైగర్కి క్యాట్కి సంబంధం వాడు ఎటువంటి సంబంధం మెన్షన్ చేయలేదు కాబట్టి టైగర్కి క్యాట్ సంబంధం మనం కన్క్లూజన్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, నో టైగర్స్ ఆర్ లయన్స్, నో లయన్స్ ఆర్ క్యాట్. నో టైగర్స్ ఆర్ లయన్స్, నో లయన్స్ ఆర్ క్యాట్. దీని డయాగ్రామ్ ఏముంది? టైగర్కి లయన్కి మధ్య సంబంధం నో డయాగ్రామ్. ఇది ఇండివిజువల్ సర్కిల్స్. దేనికి? టైగర్కి లయన్కి మధ్య సంబంధం ఏముండాలి? నో అనే సంబంధం ఉండాలి. అదేవిధంగా లయన్స్కి క్యాట్ మధ్య సంబంధం ఏముండాలి అంటే నో అనే సంబంధమే ఉండాలి. ఎందుకంటే లయన్కి క్యాట్కి కూడా ఏ సంబంధం అంటే నో అనే సంబంధమే.
ఇప్పుడు టైగర్కి టచ్ అవ్వకుండా గీసే ఛాన్స్ ఉంది కాబట్టి డైరెక్ట్ గీసేసాను. ఒకవేళ గీసే ఛాన్స్ లేకపోతే మాత్రం టచ్ చేసి మరి గీయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పటి వరకు ఈ ఎటువంటి చేంజ్ అవ్వలేదు. ఏది మన ఇచ్చిన పదాలు. ఇప్పుడు మనకి ఇచ్చిన పదాలు ఒకవేళ చేంజ్ అవుతే ఏ విధంగా చేంజ్ అవుతాయో ఒక్కసారి చూడండి. ఆల్ టైగర్స్ ఆర్ లయన్స్. ఆల్ టైగర్స్ ఆర్ లయన్స్. నెక్స్ట్ all cats are lions. జాగ్రత్త. all tigers are lions, all cats are lions. అంటే ఆల్ టైగర్ ఎక్కడ ఉండాలి? లయన్ లోపు ఉండాలి. సెకండ్ స్టేట్మెంట్ చదవండి ఒకసారి. ఆల్ క్యాట్స్ ఆర్ లయన్. అంటే క్యాట్ కూడా ఎక్కడ ఉండాలమ్మా? లయన్ లోపే ఉండాలి. అంటే లయన్ లోపల టైగర్ ఉంది, క్యాటు ఉంది. ఇప్పుడు టైగర్కి క్యాట్ మీద ఎటువంటి సంబంధం ఉందా అంటే ఎటువంటి సంబంధం మెన్షన్ చేయలేదు. దాని డయాగ్రామ్ ఏ విధంగా వస్తుందో ట్రై చేయండి. ఆల్ డయాగ్రామ్ ఏ విధంగా ఉండాలి? ఇన్నర్ సర్కిల్స్ ఏది? టైగర్ అండ్ లయన్. టైగర్ లయన్. లోపల టైగర్ ఎందుకు గీసామంటే ఆల్ పక్కన టైగర్ ఉంది కాబట్టి లోపల టైగర్ సర్కిల్ రావాలి. అవుటర్ సర్కిల్ ఏముండాలి? రిమైనింగ్ టర్మ్ ఏది? లయన్. అదేవిధంగా ఆల్ క్యాట్స్ అంటే కామన్ టర్మ్ ఏముందమ్మా? స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 కామన్ టర్మ్ ఏముంది? లయన్ ఉంది. కామన్ టర్మ్ లయన్ ఉంది కాబట్టి దేన్ని క్లోజ్ చేయాలి? కొద్దిసేపు టైగర్ని క్లోజ్ చేయాలి. అంటే ఈ టైగర్ సర్కిల్ అనేది లేదనుకోండి, ఊహించుకోండి. ఇప్పుడు ఆల్ క్యాట్స్ ప్రతి ఒక్క క్యాట్ దేనిలోపు ఉండాలి? లయన్ లోపు ఉండాలి. అంటే లయన్ లోపు ఏముండాలంటే ఇంకో సర్కిల్ రావాలి. ఇంకో సర్కిల్ వచ్చే క్రమంలో ఆడి లయన్ లోపు ఒక సర్కిల్ ఉంది. ఏది? టైగర్. కాబట్టి దీనిలోపు ఇంకో సర్కిల్ అంటే ఈ విధంగా రావాలి. ఏది? క్యాట్. అంటే టైగర్కి క్యాట్కి మధ్య సంబంధం ఏది అంటే ఎటువంటి సంబంధం చెప్పలేము. ఓకేనా. అంటే టైగర్కి టచ్ అవ్వకుండా లోపలికి గీసే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది రైట్ అవుతుంది. చాలామంది ఈ విధంగా గీస్తారు. టైగర్, క్యాట్, లయన్. ఓకేనా. ఈ విధంగా గీస్తారు. ఇది రాంగ్ డయాగ్రామ్, ఇది రైట్ డయాగ్రామ్. ఇది ఎందుకు రాంగ్ అవుతుందో ఒక్కసారి చూడండి. ఆల్ టైగర్స్ ఆర్ లయన్. ఓకేనా. ఆల్ టైగర్స్ అంటే ప్రతి ఒక్క టైగర్ దేనిలోపు ఉంది? లయన్ లోపు ఉంది. నెక్స్ట్ ఆల్ క్యాట్స్ ఆర్ లయన్స్ అంటే ప్రతి ఒక్క క్యాట్ కూడా ఇక్కడ ఉంది? లయన్ లోపే ఉంది. అంటే ఈ స్టేట్మెంట్ ఆధారంగా చూస్తే ఇది కరెక్టే, ఈ రెండు స్టేట్మెంట్ ఆధారంగా. కానీ ఒక్క చిన్న లాజిక్ అబ్జర్వ్ చేయండి. టైగర్కి క్యాట్కి ఏమైనా సంబంధం వాడు ఇచ్చాడా అంటే ఇవ్వలేదు. టైగర్కి క్యాట్కి ఏమైనా సంబంధం ఇచ్చాడంటే వాడు ఇవ్వలేదు. కాకపోతే మీరు గీసిన డయాగ్రామ్లో ఏమవుతుందంటే ఆల్ టైగర్స్ ఆర్ క్యాట్ అవుతుంది. ఆల్ టైగర్స్ ఆర్ క్యాట్ అంటే ఇక్కడ చూస్తే టైగర్కి క్యాట్కి సంబంధం కాన్సే చెప్పలేకపోతున్నాం. కానీ ఇక్కడ ప్రకారం చూస్తే ప్రతి ఒక్క టైగర్ ఏమవుతుంది? క్యాట్ అవుతుంది. ఈ కారణంగా ఈ పాయింట్ ఆధారంగా ఈ డయాగ్రామ్ రాంగ్ అవుతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఆల్ టైగర్స్ ఆర్ లయన్స్. ఇక్కడ సమ్ క్యాట్స్ ఆర్ లయన్స్. ఈ విధంగా ఏమో చూడండి. ఆల్ డయాగ్రామ్ ఆల్ టైగర్స్ అంటే ఇన్నర్ సర్కిల్స్ లోపల ఏది ఉండాలి? టైగర్ ఉండాలి. ఓకేనా. లోపల ఏముండాలి? టైగర్. లోపల టైగర్ అయితే ఆటోమేటిక్గా బయట ఏముండాలమ్మా? లయన్స్ ఉండాలి. బయట ఆటోమేటిక్గా లయన్స్. ఇప్పుడు నెక్స్ట్ సమ్ క్యాట్స్ ఆర్ లయన్ అంటే దేని క్యాట్కి లయన్ మధ్య సంబంధం ఏముండాలి? క్యాట్కి లయన్ మధ్య సంబంధం సమ్ అనే ఉండాలి. క్యాట్కి లయన్ మధ్య సంబంధం సమ్. ఏది? క్యాట్కి లయన్ అంటే ఈ సర్కిల్. అంటే కొద్దిసేపు టైగర్ లేదనుకోండి. ఇప్పుడు దీని డయాగ్రామ్ ఏ విధంగా రావాలి అంటే ఈ విధంగా రావాలి. ఇక్కడ క్యాట్ ఆల్ డయాగ్రామ్ గీసాము. ఇక్కడ జస్ట్ నేమ్స్ ఇంటర్చేంజ్ అయినాయి అంతే. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ టైగర్స్ ఆర్ లయన్స్. నెక్స్ట్ సమ్ టైగర్స్
సమ్ టైగర్స్ ఆర్ క్యాట్స్. సమ్ టైగర్స్ ఆర్ క్యాట్స్ అంటే ఇక్కడితో మ్యాక్సిమం డయాగ్రామ్స్ అన్ని కంప్లీట్ అయినట్టే. నెక్స్ట్ దీని తర్వాత 3 స్టేట్మెంట్స్ నేను ఇస్తాను, నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఆల్ టైగర్స్. ఆల్ టైగర్స్ అంటే ఇన్నర్ సర్కిల్స్, లోపల టైగర్, ఆటోమేటిక్ బయట ఏముండాలి, లయన్ ఉండాలి. నెక్స్ట్ సమ్ టైగర్స్, జాగ్రత్త వినడమా, సమ్ టైగర్స్ ఆర్ క్యాట్. సమ్ టైగర్స్ అంటే దేని మధ్య సమ్ ఉండాలి, టైగర్కి క్యాట్కి మధ్య సమ్ ఉండాలి. అంటే కామన్ పాయింట్ ఏముంది, టైగర్ ఈజ్ ఏ కామన్ పాయింట్, ఓకేనా. టైగర్ ఈజ్ ఏ కామన్ పాయింట్ కాబట్టి కొద్దిసేపు కామన్ పాయింట్ లేని దాన్ని క్లోజ్ చేయాలి. అంటే దేన్ని క్లోజ్ చేయాలి, లయన్ని క్లోజ్ చేయాలి. లయన్ని క్లోజ్ చేయాలి కాబట్టి సమ్ టైగర్స్ అంటే టైగర్కి డయాగ్రామ్ ఏం గీయాలి, సమ్ అనే డయాగ్రామ్ గీయాలి. ఈ సమ్ అనే డయాగ్రామ్ గీయాలి కాబట్టి దేనికి, టైగర్కి క్యాట్కి లయన్కి టచ్ అవ్వకుండా సమ్ డయాగ్రామ్ గీసే పాసిబుల్ ఉందా అంటే లేదు. సమ్ అనే డయాగ్రామ్ లయన్ టచ్ అవ్వకుండా గీసే పాసిబుల్ ఉందా అంటే లేదు. ఖచ్చితంగా దేన్ని టచ్ అవ్వాలి, లయన్ని టచ్ అవ్వాలి, ఓకేనా. అంటే సమ్ డయాగ్రామ్ అంటే బయట నుంచి రావాలి, అంటే క్యాట్ని వేరే సెక్షన్ కాబట్టి, అంటే వేరే టర్మ్ కాబట్టి బయట నుంచి రావాలి. బయట నుంచి దేని రావాలి, టైగర్కి సమ్ అనే డయాగ్రామ్ రావాలి. బయట నుంచి వచ్చే క్రమంలో లయన్కి టచ్ అవ్వకుండా గీసే పాసిబుల్ ఉందా అంటే లేదు, ఓకేనా. దీని డయాగ్రామ్ ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా వస్తుంది. అంటే టైగర్కి క్యాట్కి మధ్య సంబంధం ఏముండాలి, సమ్ అనే సంబంధం ఉండాలి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ ఆటోమేటిక్గా లయన్కి క్యాట్కి సమ్ అనే సంబంధం ఉందా కదా సార్ అని. అది రావచ్చు, సమ్ దానికి మాత్రం అప్లికేషన్ అలా, ఆల్కి రాదు, ఓకేనా. సమ్ అనేది ఎప్పుడు కంపల్సరీ బయట నుంచి రావాలి డయాగ్రామ్. చాలా ఈ డయాగ్రామ్ గీసింటారు ఏ విధంగా అంటే టైగర్ లయన్, సమ్ టైగర్స్ ఆర్ క్యాట్ అంటే ఇక్కడ లోపలే సమ్ క్యాట్ గీసే అవకాశం ఉంది. ఇది కరెక్టే, ఏది మన స్టేట్మెంట్ ఆధారంగా చదివితే ఇది కరెక్ట్, ఓకేనా. కాకపోతే ఒక్కసారి రిలేషన్ అబ్జర్వ్ చేయండి. లయన్కి టైగర్కి మధ్య సంబంధం ఆల్, టైగర్కి క్యాట్కి మధ్య సంబంధం సమ్, ఓకే ఇక్కడ కరెక్ట్. కానీ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మీకు లయన్కి క్యాట్కి ఏమైనా సంబంధం ఇచ్చాడా అంటే ఇవ్వలేదు. మీ ప్రకారం ఏమవుతుంది, ఆల్ క్యాట్స్ ఆర్ లయన్స్ అవుతుంది. అంటే ప్రతి ఒక్క క్యాట్ ఏమవుతుందంటే లయన్స్ అయిపోతుంది. అంటే ఈ స్టేట్మెంట్కి ఇవ్వలేదు, అంటే ఆల్ అనేది ఎక్కడ ఉండకూడదు. సమ్ ఉండొచ్చు, ఎందుకంటే సమ్ అనేది బయట నుంచి రావాలి. కాబట్టి సమ్ టైగర్స్ ఆర్ క్యాట్ అంటే క్యాట్ అనేది బయట నుంచి రావాలి. దేన్ని టచ్ చేస్తూ రావాలి అంటే లయన్ని టచ్ చేస్తూ రావాలి, ఓకేనా. ఈ డయాగ్రామ్ ఈజ్ కరెక్ట్, ఓకేనా, జాగ్రత్త. నెక్స్ట్ 2 స్టేట్మెంట్స్ మ్యాక్సిమం డయాగ్రామ్స్ కవర్ అయినాయి. మ్యాక్సిమం 2 స్టేట్మెంట్ దగ్గర డయాగ్రామ్ అడిగాడు అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేసిన డయాగ్రామ్ మ్యాక్సిమం 99% పడే అవకాశం ఉంది, ఓకేనా. 3 స్టేట్మెంట్స్ అడిగినప్పుడు ఏ విధంగా చేయాలి, ఈ 3 స్టేట్మెంట్ అడగచ్చా సార్ అంటే 2016 ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్లో 3 బిట్స్ అడిగాడు, ఓకేనా. ఆ 3 బిట్స్ని చేసిన వాళ్ళు ఎవరంటే బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే చేసేది, ఓకేనా. ఇలా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, ఇలా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఎవరు దీన్ని టచ్ చేయలేకపోయారు, ఏది సిలాయిజం టాపిక్ని. అప్పటి వరకు సిలాయిజం టాపిక్ జస్ట్ బ్యాంకింగ్ వాళ్ళకి మాత్రమే పరిమితం అయ్యేది. ఇప్పుడు కొత్తగా ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ మారింది కాబట్టి, అంటే మోడర్న్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క టాపిక్ మనం నేర్చుకోవాల్సిన వస్తుంది, ఓకేనా. ఏపీ కానిస్టేబుల్కి ఈ లాస్ట్ అనౌన్స్ చేస్తాను. ఏపీ కానిస్టేబుల్కి అడిగాడు, గ్రూప్స్కి, ఏపీ ఎస్ఐకి, 2012 ఎస్ఐకి కూడా అడిగాడు, ఓకేనా. ఆ క్వశ్చన్ మీతో ప్రాక్టీస్ చేపిస్తాను. నెక్స్ట్ 3 స్టేట్మెంట్స్ అడిగినప్పుడు ఏ విధంగా డయాగ్రామ్ గీయాలి ఒకసారి చూద్దాం. 3 స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి, ఆడి క్వశ్చన్ నేను రాసి ఉన్నాను, మీరు ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. ఒక్కసారి ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు వచ్చిన ఆన్సర్ కరెక్టా రాంగా చెక్ చేసుకోండి. చూడండి ఒకసారి.
ఆల్ టైగర్స్ ఆర్ లయన్స్, సమ్ లయన్స్ ఆర్ క్యాట్, సమ్ క్యాట్స్ ఆర్ ఎలిఫెంట్. అంటే అన్ని పులులు సింహాలు అవుతాయి, కొన్ని సింహాలు పిల్లులు అవుతాయి, కొన్ని పిల్లులు ఏనుగులు అవుతాయి. ఓకేనా? దీని డయాగ్రామ్ సేమ్. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేయండి. స్టేట్మెంట్స్ పెరిగే కొద్దీ మీకు ఏం చెప్పాను, కామన్ పాయింట్ పెరుగుతూ రావాలి, అంటే కామన్ పాయింట్ ఇస్తూ రావాలి. ఇప్పుడు చూడండి, స్టేట్మెంట్ నెంబర్ 1, స్టేట్మెంట్ నెంబర్ 2 అండ్ స్టేట్మెంట్ నెంబర్ 3. స్టేట్మెంట్ నెంబర్ 1కి 2కి మధ్య సంబంధం లయన్ ఈజ్ కామన్ పాయింట్, 2కి 3కి మధ్య కామన్ పాయింట్ క్యాట్ ఈజ్ కామన్ పాయింట్. ఇక్కడ లయన్ లయన్, టైగర్ టైగర్. ఓకే, నెక్స్ట్ టైగర్ టైగర్, క్యాట్ క్యాట్. అలా కామన్ పాయింట్ ఏదో ఒక స్టేట్మెంట్లో కామన్ పాయింట్ ఇస్తూ రావాలి. ఓకేనా? దీని డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ యాజ్ యూజువల్ డయాగ్రామ్ గీసేయి. ఆల్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుందంటే, మన డయాగ్రామ్ ఏది, ఆల్ డయాగ్రామ్కి ఇన్నర్ సర్కిల్స్, లోపల ఏముండాలమ్మా టైగర్, బయట లయన్. నెక్స్ట్ అదేవిధంగా సమ్ లయన్స్ ఆర్ క్యాట్, సమ్ లయన్స్ అంటే లయన్కి క్యాట్కి మధ్య సంబంధం ఏముండాలంటే సమ్ అనే రిలేషన్ ఉండాలి. ఇప్పుడు సమ్ అనే రిలేషన్ దేనికి, లయన్ ఈ సర్కిల్కి, క్యాట్ సర్కిల్కి. ఇప్పుడు ఈ లయన్ సర్కిల్కి సమ్ రిలేషన్ గీయాలంటే టైగర్కి టచ్ అవ్వకుండా గీసే ఛాన్స్ ఉంది అంటే గీయండి, లేదు అంటే దీన్ని టచ్ చేసి మరి గీయాలి. అంటే లయన్కి క్యాట్కి సమ్ గీయాలి అంటే టైగర్ టచ్ చేసిన అవసరం లేదుగా. ఇది చాలా ప్లేస్ ఉంది, ఇదంతా ఎంటీ ప్లేస్ అంతా సమ్ డయాగ్రామ్ గీయచ్చు. ఓకేనా? ఈ సమ్ డయాగ్రామ్ ఏది, క్యాట్. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్, సమ్ క్యాట్స్ ఆర్ ఎలిఫెంట్. సమ్ క్యాట్స్ ఆర్ ఎలిఫెంట్ ఏ విధంగా ఉంటుందమ్మా, క్యాట్కి ఎలిఫెంట్ డయాగ్రామ్ ఏముండాలి, సమ్ అనే డయాగ్రామ్ ఉండాలి. ఇప్పుడు క్యాట్కి ఎలిఫెంట్కి సమ్ డయాగ్రామ్ ఉండాలి అంటే, ఇప్పుడు క్యాట్కి ఎలిఫెంట్ సమ్ డయాగ్రామ్ ఇక్కడ డయాగ్రామ్ వస్తుంది. కానీ వీటి పర్మిషన్ తీసుకొని గీయాల్సిన అవసరం, అంటే దీన్ని టచ్ చేసి గీయాల్సిన అవసరం ఉందా అంటే అవసరం లేదు. దీని ఏ డయాగ్రామ్ వస్తుందంటే ఇక్కడ ఎలిఫెంట్ డయాగ్రామ్ వస్తుంది. ఈ డయాగ్రామ్ ఈజ్ కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఆల్ టైగర్స్ ఆర్ లయన్స్. ఆల్ డయాగ్రామ్ ఏ విధంగా మనకి ఇన్నర్ సర్కిల్స్. ఓకేనా? లోపల ఏముండాలమ్మా టైగర్, బయట ఆటోమేటిక్గా లయన్. నెక్స్ట్ ఆల్ లయన్స్, ప్రతి ఒక్క లయన్ దేనిలోపు ఉండాలి, క్యాట్ లోపు ఉండాలి. ఆల్రెడీ లయన్ లోపు టైగర్ ఉంది, ఈ లయన్ కూడా దేనిలోపు ఉండాలంట, క్యాట్ లోపు ఉండాలి. కాబట్టి ఆల్ పక్కన లయన్ ఉంది కాబట్టి లయన్ సర్కిల్ లోపలే ఉండాలి. దానిపైన ఏముండాలంటే క్యాట్ అనే సర్కిల్ ఉండాలి. ఓకేనా? దానిపైన ఏముండాలి, క్యాట్ అనే సర్కిల్ ఉండాలి, క్యాట్. నెక్స్ట్ సమ్, ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్త వినండి. సమ్ టైగర్స్ ఆర్ ఎలిఫెంట్, సమ్ క్యాట్స్ ఆర్ ఎలిఫెంట్ అనింటే లయన్కి టైగర్ టచ్ అవ్వకుండా గీసేవాళ్ళం. డయాగ్రామ్ ఇది సమ్ డయాగ్రామ్. లేదు అంటే సమ్ లయన్స్ ఆర్ ఎలిఫెంట్ దేని పర్మిషన్ తీసుకోవాలి, ముందు క్యాట్ పర్మిషన్ తీసుకోవాలి. కాబట్టి క్యాట్ పర్మిషన్ నుంచి బయటలో వచ్చేవాళ్ళం. కానీ దేని అడిగాడు, సమ్ టైగర్స్ ఆర్ ఎలిఫెంట్ అన్నాడు. అంటే సమ్ టైగర్కి ఎలిఫెంట్ సమ్ డయాగ్రామ్ గీయాలి, అంటే లోపలే గీయకూడదు. సమ్ అన్నాడు కాబట్టి అవుటర్ సర్కిల్ బయట నుంచి రావాలి. ఓకేనా? బయట నుంచి రావాలి కాబట్టి దేని పర్మిషన్ కావాలి, క్యాట్ పర్మిషన్ కావాలి, లయన్ పర్మిషన్ కావాలి. ఈ క్యాట్కి లయన్కి మధ్య టచ్ చేస్తూ టైగర్కి ఎలిఫెంట్కి ఏ సంబంధం ఉండాలి అంటే సమ్ సంబంధం ఉండాలి. ఓకేనా? ఇది డయాగ్రామ్. నెక్స్ట్ లాస్ట్ వన్, ఆల్ టైగర్స్ ఆర్ లయన్. ఆల్ డయాగ్రామ్ అంటే ఆల్ అంటే ఇన్నర్ సర్కిల్స్, లోపల టైగర్, బయట ఏముంటుంది లయన్. నెక్స్ట్ సమ్ టైగర్స్ ఆర్ లయన్. జాగ్రత్తమ్మా, సమ్ అన్నాడు, దేని సమ్ము, లయన్కి క్యాట్కి సమ్ అని అంటే లయన్కి క్యాట్కి టైగర్ టచ్ అవ్వకుండా గీసెకి చాలా పాసిబుల్ ఉంది. కానీ దేనికి సమ్ అన్నాడు, టైగర్కి, అంటే లోపల దానికి సమ్ అన్నాడు. లోపల దానికి సమ్ గీయాలి అంటే మీరు దేని పర్మిషన్ తీసుకోవాలి, దేని టచ్ చేయాలి, లయన్ టచ్ అవ్వాలి. లయన్ టచ్ చేస్తూ
దేని నుంచి రావాలంటే క్యాట్ బయట నుంచి రావాలి. లయన్ని టచ్ చేస్తూ సమ్ అనే డయాగ్రామ్ బయట నుంచి రావాలి. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ వన్, ఆల్ క్యాట్స్ ఆర్ ఎలిఫెంట్. అంటే క్యాట్ ఉన్న సర్కిల్ అంతా దేనిలోపు ఉండాలి? ఎలిఫెంట్ లోపు ఉండాలి. ఇంకోసారి, క్యాట్ అనే సర్కిల్ మొత్తం దేనిలోపు ఉండాలంటే ఎలిఫెంట్ లోపు ఉండాలి. అంటే క్యాట్ సర్కిల్ మొత్తం ఎలిఫెంట్ లోపు ఉండాలి. ఇప్పుడు క్యాట్ అనేది లయన్ని టైగర్ని టచ్ చేసి సమ్ డయాగ్రామ్ వచ్చింది. ఇప్పుడు ఆల్ అన్నాడు కాబట్టి ఏ దానికి ఆలు? క్యాట్ అన్నిటికీ ఆల్ అన్నాడు కాబట్టి ఎలిఫెంట్ కూడా లయన్ని టైగర్ని టచ్ చేస్తూ క్యాట్ లోపల దానికి ఉండాలి. ఓకేనా. ఇది డయాగ్రామ్ కరెక్ట్. ఇవి స్టేట్మెంట్ ఆధారంగా డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయడం. ఈ విధంగా డయాగ్రామ్ ప్రాక్టీస్ చేస్తే మన ఎగ్జామ్లో ఏ విధంగా వచ్చిన క్వశ్చన్ అయినా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. దీని తర్వాత కన్క్లూజన్ 6 పాయింట్స్ ఉన్నాయి. దీని ద్వారా ఒక్కొక్క ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, ఏ విధంగా చేయాలనేది మనం చూపిస్తాం. ఓకేనా.